గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ కామ్రేడ్. 5 minutes వెయిట్ చేద్దాం, ఇంకా జాయిన్ అవుతున్నారు. ఓకే సార్. ఓకే సార్. హలో. ఆ, మేడం కూడా జాయిన్ అయిపోయారు. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. మాధవి మేడం గుడ్ ఈవినింగ్. సార్ నమస్కారం. ఒక 5 నిమిషాలు టైం ఇద్దామా? స్టార్ట్ చేయండి. ఇద్దామండి, ఒక 5 నిమిషాలు. ఓకే సార్. జాయిన్ అవుతున్నారు. కరువయ్య గారు, కరువయ్య అన్నా, కామ్రేడ్స్, మీరు ఏంటంటే నిన్న ఓన్లీ ప్రిన్సిపల్సే ఇచ్చాడని చెప్పి చాలా కంగారు పడ్డారని తెలిసింది. ఆ, అయితే ఎగ్జామ్ ఇలానే ఉంటదని గ్యారంటీ లేదు. అది ఎందుకంటే లాస్ట్ 2 times మనకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టిన దగ్గర నుంచి రెండు మిక్స్డే ఉంటాయి. ప్రిన్సిపల్స్ ఉంటది, అలాగే మన డిపార్ట్మెంట్స్ కి సంబంధించినవి కూడా ఉంటాయి. నిన్న మేజర్ పార్ట్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసే అడిగాడు అనేసి అన్నారు. కొంతమంది అంటే లైసెన్షియేట్ చదివిన వాళ్ళు బాగానే రిసీవ్ చేసుకున్నారు, కానీ కొంతమంది కంగారు పడతారు. అలా దాని గురించి వరి అవ్వద్దు, ఎందుకంటే చదవండి, రెండు చదవండి, రెండు చూసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్ కదా, ఎగ్జామ్ అంటే వాడు ఎలా అయినా ఇవ్వచ్చు, ఇలానే ఇవ్వాలని రూల్ ఉండదు కదా. మనకి ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీస్ అన్నారు. పేపర్ 2, పేపర్ 1 ఇంగ్లీష్ అన్నాడు. సో పేపర్ 2 ప్రాక్టీస్ లో ఏదైనా రావచ్చు. ప్రిన్సిపల్స్ లో మాత్రం కంపల్సరీ. ప్రిన్సిపల్స్ అంటే ఇంకా అవి థియరిటికల్ పార్ట్ అలానే ఉంటది. మేడం నిన్న మొన్న ఏ క్లాస్ అయితే చెప్పారు అలానే ఉంటది. సార్ స్క్రీన్ షేరింగ్ అవుతుందా సార్? అయ్యింది మేడం, మళ్ళీ ఆగిపోయింది చూడండి ఒకసారి. అదే క్వశ్చన్ అవుతుంది మేడం. అవుతుంది.
కరువే రాజకిరణ్ ఏడి? రాజకిరణ్ ఏడి? రోజు జాయిన్ అవ్వలేదు సార్. ఆ? సార్ ఇద్దరం ఒకటే వింటున్నాం సార్. ఉన్నాడా రూమ్ లో? ఓకే ఓకే సార్ సార్ ఉన్నాను. ఓకే ఓకే రైట్ రైట్. ఇద్దరం ఒక చోటైనాం కదా అని ఒకటే వింటున్నాం సార్. సరే పర్లేదు. ఓకే ఇంకెవరున్నారు మన వాళ్ళు? జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు మేడం రెడీ అయితే స్టార్ట్ చేసేయండి మేడం. ఓకే. ఎందుకంటే నెమ్మదిగా ఇంకా జాయిన్ అవుతున్నారు. వస్తారులేండి పర్లేదు. ఇవాళంతా మనకి పేపర్ డిస్కషన్ కోసం పేపర్స్ తాలూకా మోడల్స్ ఆన్సర్స్ ఎట్లా చేసుకోవాలి అనేది కవర్ చేస్తాం సార్. ఇది చాలా క్విక్ గా చేసేస్తాం కవర్. సో దట్ మనం ఒకటి రెండు టాపిక్స్ కవర్ చేసుకోవడానికి మనకి వీలు ప్రిన్సిపల్స్ లో వచ్చి, ఎందుకంటే రేపు పూర్తిగా కంప్లీట్ చేసేద్దాం. ఇప్పటితోటి మన సెకండ్ ఏదైతే ప్రిన్సిపల్స్ పట్టుకున్నామో అది దాన్ని టోటల్ గా రేపటి టాపిక్. ఇప్పుడు మనం ఈరోజు నిన్న రాసిన మాక్ ఎగ్జామ్ అందరూ రాశారు కదా, ఆన్లైన్ ఎగ్జామ్. ఆ పేపర్ తాలూకా ఆన్సర్స్ స్పెసిఫికలీ మనం ఓన్లీ సొల్యూషన్స్ ఓరియంటెడ్ గానే మూవ్ అవుతాం. ఇందులో సబ్జెక్ట్ డిస్కషన్ మధ్య మధ్యలో అవసరం వరకే చేస్తాం, ఎందుకంటే ఆల్రెడీ ఇది డిస్కస్డ్ సబ్జెక్ట్. దీని మీద మనకి ఆన్సరింగ్ అనేది మనం ప్రథమంగా అంటే కరెక్ట్ ఆన్సర్స్ ఏవి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ద ప్రాసెస్ ఆఫ్ అప్లయింగ్ ఫర్ ఇన్సూరెన్స్ అంటే అప్లికేషన్ ఫర్ ఇన్సూరెన్స్ ని మనందరికీ తెలుసు, అది దాన్ని ప్రపోజల్ అంటాము. సో ఆన్సర్ ఇది ప్రపోజల్. నెక్స్ట్ what is the treatment given in difference between the revenue and expenses? మనకి వచ్చేటటువంటి ఇన్కమ్, మనకు వచ్చే ఇన్కమ్ లో నుంచి మనకి జరిగే ఎక్స్పెన్సెస్, మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, శాలరీస్, కమిషన్స్ అన్ని తీగా బ్యాలెన్స్ వచ్చిన అమౌంట్ ని ఎల్ఐసి ఏం చేస్తుంది అంటే వి ఆల్వేస్ పే ఇట్ బ్యాక్ టు ద పాలసీ హోల్డర్స్. ఇది మనం ఈ ఫండ్ అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లోని మనం దాన్ని దాచుకోవడాలు గట్రా ఏం చేయం, మొత్తం అంతా కూడా మనం దాన్ని షేర్ చేసేస్తాం వెంటనే ఇమీడియట్ గా బోనస్ రూపం. హౌ మచ్ ఇస్ ఇందులోని టెక్స్ట్ బుక్ అన్నట్టు ఒక విషయం చెప్పాలి ఇక్కడ. మనకి ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి 2020లో పబ్లిష్ అయ్యాయి. ఆ తర్వాత ఇన్సూరెన్స్ సెక్టర్ లోని చాలా చేంజెస్ వచ్చాయి. ఈ రోజు నేను టెక్స్ట్ బుక్ లో ఉన్న ఆన్సర్స్ మనం ఇస్తే మనం తప్పు అయిపోతాయి ఆన్సర్స్. ఆ చేంజెస్ అన్ని ఇన్కార్పొరేట్ చేసుకుంటూ మనం ఈ రోజు ఈ పేపర్ అనేది ఆన్సర్ చేస్తాము. మన టెక్స్ట్ బుక్ లో 49% ఎఫ్డిఐ ఉంది. నిన్న నేను క్లాస్ లో కూడా ఆ టెక్స్ట్ బుక్ అనుసరించి చెప్పాను కాబట్టి 49, బట్ యాక్చువల్లీ 49 కాదు. యాజ్ ఆన్ డేట్ ఇప్పుడు 74% ఎఫ్డిఐ ఇన్సూరెన్స్ సెక్టర్ లో ఉంది. అది త్వరలోనే 74% ఎఫ్డిఐ ఇన్సూరెన్స్ సెక్టర్ లో ఉంది. అది గూగుల్లో అంతా కూడా చాలా క్లియర్ గా రాశాడు. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ గా మనం వీఆర్ మూవింగ్ టువర్డ్స్ 100%. అది లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆఫర్ విచ్ టైప్ ఆఫ్ రిస్క్స్? మనం వీ కవర్ డెత్, అన్ఎక్స్పెక్టెడ్ డెత్ కవర్ చేస్తాము. డెత్ అంటే రిస్క్ కవర్ చేస్తాము. ద రిస్క్ ఆఫ్ ఎర్లీ అన్ఎక్స్పెక్టెడ్ అన్సర్టైన్ డెత్ కవర్ చేస్తాం. అలాగే ద రిస్క్ ఆఫ్ లివింగ్ టూ లాంగ్ కూడా కవర్ చేస్తాం. ఇది పెన్షన్ పాలసీస్. ఇప్పుడు లాంగివిటీ పెరిగింది, మార్టాలిటీ రేట్ అనేది చాలా చాలా తగ్గింది. మార్టాలిటీ తగ్గడం అంటే లాంగివిటీ పెరగడం. రిస్క్ ఆఫ్ లివింగ్ లాంగ్, ఇదేమో మనం టర్మ్ కవరేజ్ ఇస్తాము, సమ్మేషన్డ్ పేమెంట్స్. అలాగే ఇక్కడేమో యాన్యుటీస్ ఇస్తాం, పెన్షన్ పేమెంట్స్. సో ఆన్సర్ ఈస్ బోత్.
విచ్ ఆఫ్ దీస్ కండిషన్స్ ఆర్ డిజైన్ టు ఎలిమినేట్ రిస్క్స్. ఇక్కడ ఏంటంటే సర్టెన్ అన్సర్టెన్ గురించి నిన్న మనం మాట్లాడుకున్నాము. సర్టెన్ అన్సర్టెన్, ఈ సర్టెనిటీ ఏదైతే ఉందో లైఫ్ లోని, ఈ సర్టెనిటీ ఏరియా ఏదైతే ఉందో అది ఇన్సూరెన్స్ అందరూ కూడా అవాయిడ్ చేస్తారు, కంపల్సరీగా అవాయిడ్ చేస్తారు. గ్యారంటీగా జరుగుతాయి. ఇప్పుడు పళ్ళు ఉన్నాయి, పళ్ళు ఉడతాయి, ప్రతి వాడికి ఉడతాయి అట్ డిఫరెంట్ స్టేజెస్. అందుకని అసలు టీత్ అనేది ఇన్సూరెన్స్ ఎక్కడ కవర్ చేయదు. అది ఎలాగైనా ఊడొచ్చు, ఎందుకైనా ఫర్ నథింగ్ కూడా ఊడొచ్చు. కాబట్టి అంటే ఏంటంటే పుచ్చిపోవడం, పని పుచ్చు, అది ఏ ఏజ్ లోనైనా జరగచ్చు. సర్టెన్టీ అనమాట. అది చివరి దాకా 30, 50 ఏళ్ళు, 70 ఏళ్ళు వచ్చాకనే నా పన్ను ఉడతాను లేదు. అందుకని టీత్ అసలు ఇన్సూరెన్స్ లో కవర్ చేయదు. టీత్ కి ఇన్సూరెన్స్ లేదు, మెడికల్ ఇన్సూరెన్స్. సో ఇదేం చేస్తున్నారు వీళ్ళు, దీన్ని అవాయిడ్ చేసేస్తున్నారు కదా. సో రెస్ట్రిక్షన్ అనమాట. చాలా రెస్ట్రిక్షన్స్ మనం మెడికల్ ఇన్సూరెన్స్ చూసుకుంటే మనకి తెలుస్తుంది. రెస్ట్రిక్టివ్, ఎన్నో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి. క్లాసెస్, నేను దీనికైతే కవర్ చేయను, ఇలా అయితే కవర్ చేయను, ఇంత అయితే కవర్ చేయను, ఇలా ఇంత డబ్బులు అయితే ఇవ్వను, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్స్క్లూజన్స్. వాటిని ఏమంటారు? ఎక్స్క్లూజన్స్ అంటారు. ఎక్స్క్లూజన్స్ నే ఇంకో మాటలోని రెస్ట్రిక్షన్స్ అంటారు, అంటే ఇన్సూరెన్స్ టెర్మినాలజీ. కానీ బాండ్ లో మాత్రం ఎక్స్క్లూజన్స్ అనే క్లాజ్ లోనే ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్, which of these conditions are designed to eliminate, మళ్ళీ సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. which factors are considered by the underwriter while assessing the risk. మనం హైట్ వెయిట్ అడుగుతాం కదా. సో మనకి ఇది అవసరం, హైట్ వెయిట్ అడుగుతాం కాబట్టి పర్సన్ది మనకి ఫిజికల్ ఫ్యాక్టర్స్ అవసరం. వాడికి ఎంత ఇన్కమ్ ఉందో దాన్ని బట్టే మనం రిస్క్ కవర్ చేస్తాం కాబట్టి, అంటే హ్యూమన్ లైఫ్ వాల్యూ ఎలిమెంట్, వాల్యూ ఇక్కడ వాల్యూ ఎంత అనేది మనమే అసెస్ చేసుకుంటాం. బై హిస్ ఇన్కమ్, ఆ ఇన్కమ్ కి ఇన్ని రెట్లు మనం ఎంత ఇస్తాం అనేది మనం తీసుకుంటాం. సో ఫైనాన్షియల్ కవర్ చేసుకుంటాం. మారల్ హజార్డ్, మారల్ హజార్డ్ ఈస్ కవర్డ్ బై ద ఏజెంట్, ద ఫస్ట్ లైన్ అండర్ రైటర్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఏజెంట్ అనేవాడు మనకి హీ టేక్స్ కేర్ ఆఫ్ ది మారల్ హజార్డ్ ఆస్పెక్ట్. సో ఈ రకంగా ఎల్ఐసి ఏంటి కన్సిడర్ చేస్తుంది పాలసీ ఇచ్చేటప్పుడు అంటే, ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ టేకెన్ ఇంటూ కన్సిడరేషన్. అన్ని కన్సిడర్ చేస్తాం, ఫిజికల్ చూస్తాం, ఫైనాన్స్ చూస్తాం, మారల్ చూస్తాం. అన్ని చూసే మనం పాలసీని అసలు ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ చేస్తాం. ఒకవేళ ఇస్తే కనుక కండిషన్స్ ఏంటి అనేది కూడా మనం ఇష్టం. మనం ఎన్నో క్లాజులు, ఎన్నో ఎక్స్ట్రాలు, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, 4, 5 అలా ఎక్స్ట్రాస్ అన్ని ఇంపోజ్ చేసే మనం పాలసీ హోల్డర్ కి పాలసీ ఇస్తాం. ఇక్కడ 6th తర్వాత 7th మిస్ అయింది. 8th క్వశ్చన్ డైరెక్ట్. 8th క్వశ్చన్ ఏమడుగుతున్నది? మినిమం షేర్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఫర్ టీపీఏ. ఇప్పుడు ఇది చూద్దాం. ఈ టీపీఏ ఏం చేస్తాం? ఆల్రెడీ నిన్న నేను ఈ టీపీఏ కవర్ చేశాను. ఈ టీపీఏ దగ్గర మినిమం షేర్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అని అడుగుతాను. ఈ మినిమం షేర్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ ఆస్తులు, అప్పులు. సింపుల్. ఇస్ ఈక్వల్ టు షేర్ క్యాపిటల్. మినిమం షేర్ క్యాపిటల్ ఎంత ఉండాలి? మన టెక్స్ట్ బుక్ లోని వాడు 1 ఇచ్చాడు, కానీ యాక్చువల్ ఆన్సర్ ఈస్ 4 crores. అది ఇక్కడ ఎక్కడ కూడా లేదు. వీళ్ళు కూడా టెక్స్ట్ బుక్ బేసిస్ గానే ఈ క్వశ్చన్స్ ఇచ్చారు, కానీ యాక్చువల్ గా టెక్స్ట్ బుక్ లో ఇది ఉంది, 1 ఉంది. బట్ ఇన్ రియాలిటీ గూగుల్లోని క్లియర్ గా IRDA వెబ్సైట్ లోని 4 crores అని ఉంది మినిమం క్యాపిటల్ రిక్వైర్. అలాగే వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ అంటే ఎవ్రీ మంత్ ఆ టీపీఏ వర్క్ చేయడానికి కావాల్సినటువంటి రెంట్ పే చేస్తాడు, ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇస్తాడు. ఈ వర్కింగ్ క్యాపిటల్, దీన్ని వర్కింగ్ క్యాపిటల్ అంటారు. ఈ వర్కింగ్ క్యాపిటల్ అనేది ఎంత ఉండాలి రిక్వైర్మెంట్, అది కూడా తెలుసుకుందాం. మనకి ఈ క్వశ్చన్ లోని ఇది కూడా ఇవ్వచ్చు, అదైనా ఇవ్వచ్చు. మనకి ఇందులో ఇది ఇచ్చాడు. వర్కింగ్ క్యాపిటల్ ఎంత ఉండాలి ఒక టీపీఏ దగ్గర అంటే 1 crore. ఇది లిమిట్స్. ఇవి లేటెస్ట్ IRDA వెబ్సైట్ లో నుంచి తీసినటువంటి లిమిట్స్. మనం ఇందులో ఏ ఆప్షన్ కూడా లేదు. ఇవన్నీ బుక్ బేసిస్ మీద ఇచ్చినటువంటి నోట్స్ క్వశ్చన్స్ కాబట్టి ఇందులో ఎర్రర్ ఉంది ఈ క్వశ్చన్ లో. కాబట్టి మనం ఇప్పుడు యాక్చువల్ గా ప్రెజెంట్ 1 crore వర్కింగ్ క్యాప్. అవును.
అలాగనే ఇదే క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ గా ఇలా వస్తే ఏది కరెక్టో కూడా చెప్పేయండి. ఇది చెప్తున్నాను సార్, ఇందులో 2 కాన్సెప్ట్స్ అండి. అందుకే షేర్ క్యాపిటల్ అంటే ఏంటి, వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనికైతే 4 crores, దీనికైతే 1 crore లిమిట్స్. బుక్ వదిలేయండి, నేను బుక్ మాట్లాడలేదు అసలు, ఎందుకంటే బుక్ ఈజ్ రాంగ్. ఇప్పుడు ఈ ఎగ్జామ్ మనకి జోనల్ ఆఫీస్ నుంచో మరి ఎక్కడి నుంచి ఎవరు కండక్ట్ చేస్తారో తెలియదు. వాళ్ళైతే డెఫినెట్ గా మరి ఇవన్నీ చూసుకునే ఇవ్వాలి, మనం కూడా కంటెంట్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ చేయాలి. మనకి ఇచ్చేటప్పుడు మార్క్స్ అంటే ఈ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ గా ఇలానే ఇచ్చాడు అనుకోండి, ఇలాగే ఇస్తే సార్ 1 crore ఉంది. టెక్స్ట్ బుక్ లో ఉన్న ఆన్సర్ అయితే 1 crore, బట్ ఇట్ ఈస్ రాంగ్ అనేది నా కంటెన్షన్. అందుకే నేను ఇప్పుడు అప్డేటెడ్ గా ఇస్తాను ఇన్ఫర్మేషన్ అనేది చెప్తున్నాను. ఇందులో చాలా ఉన్నాయి. చెప్పండి రెండు చెప్పండి. మనకి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ సార్. బుక్ 2000 అదే చెప్తున్నా, బుక్ 2020లో పబ్లిష్ అయింది. దాని తర్వాత కొంచెం జూమ్ అవుద్దేమో చూడండి. ఏంటి సార్ స్క్రీన్ స్క్రీన్ది ఇంకొంచెం జూమ్ అవుద్దేమో చూడండి. పెద్ద చేయమంటారా? స్క్రీన్ పెద్ద చేయమంటారా? ఇక్కడ కనిపిస్తుంది సార్ క్లియర్ గా? బాగానే ఉంది. If the insurance company follows the actual age method, మనం ఏది తీసుకుంటాము ఇండివిజువల్ అంటే ఇది మేజరా మైనరా కాదు, ఇక్కడ ఓన్లీ మేజర్ గురించే మాట్లాడుతున్నాడు ఇక్కడ క్వశ్చన్ లోని. సో మనం దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ యాక్చువల్ ఏజ్ మెథడ్ ని, ఏజ్ క్రైటీరియన్ ఏంటి బేసిస్ గా తీసుకుంటుంది వైల్ క్యాల్కులేటింగ్ ద ప్రీమియం అనేది ఇక్కడ క్వశ్చన్. అది మనం ఎప్పుడు కూడా నియరర్ బర్త్డే తీసుకుంటాము. ఏజ్ నియరర్ బర్త్డే. అంటే సార్ ఏంటవుతుందంటే మనం ఇప్పుడు దీని మీద నేను రాయాల్సి వస్తేను దాని యాక్చువల్ ఫిగర్ దాని ఎంత ఉందో ఇమేజ్ అంత సైజ్ అయిపోతుంది. నేను చదువుతున్నప్పుడు పెద్దది చేస్తాను, రాస్తున్నప్పుడు మాత్రం అది దాని ఒరిజినల్ సైజ్ వెళ్ళిపోతుంది. పర్లేదు మీరు కంటిన్యూ అయిపోండి. ఫస్ట్ ఎలా స్టార్ట్ అయ్యారో అలా కంటిన్యూ అయిపోండి. అంటే 10th క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయిందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద ఇన్సూరెన్స్ పాలసీ మెచ్యూరిటీ బెనిఫిట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. ఇక్కడ ఈ కాన్సెప్ట్ యాక్చువల్ గా మెచ్యూరిటీ అని అంటాము సార్, ఎస్బీనే అంటాము. కానీ అక్కడ మెచ్యూరిటీ బెనిఫిట్ ని డిఫైన్ చేస్తాడు పాలసీ బాండ్ లో. ఏమనంటే ఇఫ్ ద ఎల్ఏ ఈజ్ అలైవ్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ మెచ్యూరిటీ అంటాడు. అలైవ్ అంటేనే సర్వైవల్, కాబట్టి బై డెఫినిషన్ మెచ్యూరిటీ కెన్ ఆల్సో బి కాల్డ్ సర్వైవల్ బెనిఫిట్. నెక్స్ట్, ద వన్ టైమ్ బోనస్ దట్ ఈస్ పెయిడ్ ఆన్ మెచ్యూరిటీ or on death of the life assured for long term policies. ఇప్పుడు ఇక్కడ నేను కొద్దిగా దీని మీద నేను అంటే చెప్పదలుచుకున్నాను. ఇక్కడ సింపుల్ రివర్షనరీ బోనస్ అని ఉంది, కాంపౌండ్ రివర్షనరీ బోనస్ అని ఉంది, టెర్మినల్ బోనస్ అని ఉంది, ఇంటరిమ్ బోనస్ అని ఉంది. ఈ కాన్సెప్ట్స్ 4 కూడా నేను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ గోయింగ్ ఇన్ టు గివింగ్ ద రైట్ ఆన్సర్, ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ఎస్ఆర్బి, వాట్ ఈస్ సిఆర్బి, వాట్ ఈస్ టీబీ అండ్ వాట్ ఈస్ ఐబీ. ఈ 4 కాన్సెప్ట్స్. సింపుల్ రివర్షనరీ బోనస్ అనేది ఎల్ఐసిలోని ప్రతి సంవత్సరం సమ్ అష్యూర్డ్ మీదని per 1000 కి ఒక ఫిగర్ మనం డిక్లేర్ చేస్తాం. 34 రూపీస్ నుంచి 40 మధ్యలో ఉంటుంది యూజువల్ గా బోనస్ రేటు. 45 కూడా ఉంటుంది, ఎక్కువ టర్మ్ 30 years 35 years ఉన్న పాలసీకి ఇంత ఉంటుంది. ఇప్పుడు ఎవడో అంత టర్మ్ తీసుకోవట్లేదు, అది వేరే విషయం. బట్ సమ్ అష్యూర్డ్ per 1000 సింపుల్ గా డిక్లేర్ చేస్తారు. ఈ కాంపౌండ్ రివర్షనరీ బోనస్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పటికీ పాత సంవత్సరం తాలూకా బోనస్ ని కలిపి ఆ సపోజ్ ఇది 34 రూపీస్, ఈ సమ్ అష్యూర్డ్ ఇన్ థౌజండ్స్ అంటే 100 రూపీస్ అనుకుందాం, అంటే 1 lakh పాలసీ కదా, ఇన్ థౌజండ్స్. సమ్ అష్యూర్డ్ ఇన్ థౌజండ్స్ అంటే ఇది కొట్టేస్తాం. సో 100, ఈ 100 కి 34 కలిపి దాని మీద కాంపౌండింగ్ ఇస్తారనమాట. అంటే ఏంటి, బోనస్ మీద బోనస్, దట్ ఈస్ కాంపౌండ్ రివర్షనరీ బోనస్. ఇది ఎక్కడ అప్లికబుల్ అంటే జిఐసిలో అప్లికబుల్. మన ఎల్ఐసిలోని ఈ కాన్సెప్ట్ మనకి కనబడదు. సిఆర్బి. నెక్స్ట్, టెర్మినల్ బోనస్. ఇప్పుడు ఈ ప్రశ్నకి ఆన్సర్ టెర్మినల్ బోనస్. ఏమడుగుతున్నాడు, ఒక వన్ టైమ్ బోనస్ ఈజ్ పేయబుల్ ఆన్ ది డెత్ ఆఫ్ ది లైఫ్ అష్యూర్డ్ ఫర్ లాంగ్ టైమ్ పాలసీస్ అంటున్నాడు.
ఆన్ మెచ్యూరిటీ ఆర్ ఆన్ డెత్, అది టెర్మినల్ బోనస్. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ కి ఆన్సర్ థర్డ్ అండి, సి ఆన్సర్. లాంగ్ టర్మ్ పాలసీస్ కి మనం ఇచ్చేది టెర్మినల్ బోనస్. అండ్ ఇంటరిమ్ బోనస్ అంటే రెండు వాల్యుయేషన్స్ మధ్యలో అంటే ఏంటో చెప్తాను. 31/3/2023 టైంకి బోనస్ డిక్లేర్ అవుతుంది. యాజ్ ఆన్ 1/1/2024 నుంచి ఏవైతే పేమెంట్స్ అవుతాయో వాటికి ఈ బోనస్ అప్లికబుల్, ఈ చార్ట్. మరి ఇక్కడి నుంచి ఈ డేట్ కి మధ్యలో కూడా కొంత పీరియడ్ ఉంది కదా, ఈ పీరియడ్ ఫోర్స్ లో ఉన్న పాలసీ కాకుండా ఈ మధ్యలో కూడా పేమెంట్ ఉంది కదా, ఈ పీరియడ్ మధ్యలో మనం ఏదైతే పే చేస్తామో అది ఇంటరిమ్ బోనస్. ఆ క్యాలిక్యులేషన్స్ మనందరికీ ఎలాగో తెలుసు కాబట్టి ఇట్స్ ఓన్లీ నథింగ్ బట్ ఇంటర్పోలేషన్. ఈ లాస్ట్ ఇయర్ ఏదైతే ప్రకటించారో 34 రూపీస్ ఇంటూ ఎన్ని నెలలు అయితే అన్ని నెలలు బై 12, అదే మన తలకి ఇంటరిమ్ బోనస్ క్యాలిక్యులేషన్. సో ఈ 4 టైప్స్ ఆఫ్ బోనస్ ఉన్నాయి. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ సి అండి. ద వన్ టైమ్ బోనస్ దట్ ఈస్ పెయిడ్ ఆన్ మెచ్యూరిటీ ఆన్ డెత్ ఆర్ ఆన్ డెత్ ఆఫ్ ది లైఫ్ ఇన్సూర్డ్ ఫర్ లాంగ్ టర్మ్ పాలసీస్ ఇస్ కాల్డ్ టెర్మినల్ బోనస్. వేర్ వుడ్ an ఇన్సూరెన్స్ కంపెనీ ఫైండ్ గైడ్ లైన్స్ ఆన్ ఇన్వెస్టింగ్ ద ఫండ్స్? ఇది ఖచ్చితంగా IRDA గైడ్ లైన్స్. IRDA ఏదైతే చెప్తుందో ఆ గైడ్ లైన్స్ ప్రకారమే పాలసీ హోల్డర్స్ తాలూకా ఫండ్స్ ని ఏ ఇన్సూరర్ అయినా, ప్రైవేట్ వాడు కావచ్చు, LIC వాడు కావచ్చు, దే హ్యావ్ టు ఇన్వెస్ట్ ద ఫండ్స్ అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్ ఆఫ్ IRDA. దానిలో ఎటువంటి మీమాంస లేదు. వై ఆర్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ రిక్వైర్డ్? ఇన్సూరెన్స్ ఏజెంట్స్ తాలూకా రోల్, పాత్ర ఏమిటయ్యా అంటే, వాళ్ళు పాలసీ హోల్డర్ కి ప్రాస్పెక్ట్ అంటే ప్రపోజర్ కదా, వాడు ఇంకా పాలసీ హోల్డర్ అవ్వలే, ప్రపోజర్ కి ఆప్షన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ABCD ఎన్ని ప్లాన్లు ఉంటే అన్ని, ఇవన్నీ ప్లాన్లు అనమాట. ఇవన్నీ ఉన్నాయా నీకు, వీటిలో నీకు సూటబుల్ ఏది అనేది నేను నీకు ప్రపోజ్ చేస్తాను, అందులో నుంచి నీకు కావాల్సింది నువ్వు చూస్ చేసుకో అనే పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడు పాలసీ. ఇది ఆయన. నెక్స్ట్, టు కలెక్ట్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ మెటీరియల్ టు అసెస్ ద రిస్క్. రెలవెంట్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ టు అసెస్ ద రిస్క్. ఇది నిన్న మనం చూసాం మెటీరియల్ ఫ్యాక్ట్స్, ఇది మోరల్ హజార్డ్. ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను ఈ పాయింట్. మోరల్ హజార్డ్, మెటీరియల్ ఫ్యాక్ట్స్, మనం పాలసీ ఇవ్వడానికి కావాల్సిన మెటీరియల్ ఫ్యాక్ట్స్ ఏంటయ్యా అంటే, ఇందాక ఆల్రెడీ కవర్ చేసాం ఒక క్వశ్చన్ లోని. ఏంటి? అతని తాలూకా ఫైనాన్షియల్ కెపాసిటీ, అతని తాలూకా ఎథిక్స్, అంటే హ్యాబిట్స్, ఎథిక్స్ కాదు హ్యాబిట్స్, అండ్ అతని తాలూకా ఏజ్ ఎంత, ఇవన్నీ కూడా అంటే సెల్ఫ్ డిక్లరేషన్ కాన్సెప్ట్ లోని ఇప్పుడు బాగా తల పండిపోయి ఒక 70 ఏళ్ల వాడు 30 ఏళ్ళు అని చెప్పేసి చెప్పలేడు కదా, ఇతను వెళ్ళి అడుగుతాడు ఏజెంట్. LICకి ఆఫీస్ కి కళ్ళు కాళ్ళు చేతులు లేవు, ఓన్లీ ఏజెంట్ విల్ సీ అండ్ పర్సీవ్. అతనే అక్కడ లైవ్ స్టాక్ తీసుకుంటాడు ఆ పాలసీ, ఆ ప్రపోజల్ తాలూకా పరిస్థితి ఏంటి అనేది. ఏజెంటే బెస్ట్ అండర్ రైటర్, మనకి ఫస్ట్ లైన్ అండర్ రైటర్. సో ఏజెంట్ పాత్ర ఏంటయ్యా అంటే 2 and 3, అంతేగాని కమిషన్ ఎర్న్ చేయడం అది అతని తాలూకా ఇండివిజువల్ అవసరము. కానీ LICకి ఇన్సూరెన్స్ ఏజెంట్స్ తాలూకా కర్తవ్యం ఏంటి అని అడిగినప్పుడు, అంటే ఆఫీస్ పట్ల ఈ 2 పాయింట్లు, దే ఆర్ ద బ్రిడ్జ్ అండి, బేసికలీ దే ఆర్ ద బ్రిడ్జ్. వాట్ మేక్స్ ద కస్టమర్స్ హ్యాపీ? ఇది అందరికీ తెలిసిందే. కస్టమర్ షుడ్ ఫీల్ కేర్డ్ ఫర్, ఏ ఆన్సర్. అండ్ సమ్వన్ టెల్స్ దెమ్ వాట్ దే వాంట్, అది కాదు. వెన్ దేర్ వ్యూస్ అండ్ ఫీలింగ్స్ ఆర్ ఇగ్నోర్ చేస్తే కోపాలు వస్తాయి, వాళ్ళని అటెండ్ అవ్వకపోతే వాళ్ళ కోపాలు వస్తాయి. కానీ వెన్ దే ఆర్ ఫీల్, వాళ్ళు ఆఫీస్ కి రాగానే ఆ మూమెంట్ ఏదైతే వాళ్ళు ఆఫీస్ లో అడుగు పెడతారో ఆ మూమెంట్ ఆఫ్ డిలైట్, ఆ మూమెంట్ ని మెమరబుల్ చేయాలి ఆఫీస్ లో. మళ్ళీ ఆఫీస్ కి రావక్కర్లేకుండా చేయడమే మన తలుగా సర్వీసింగ్ తలుగా గొప్పతనం. సో కస్టమర్ ఎన్నిసార్లు వచ్చాడు అంటే మనం అంత చెత్త సర్వీసింగ్ ఇస్తున్నాము అనే పాయింట్ అనమాట. సో ఆ మూమెంట్ ఆఫ్ ట్రూత్, పాలసీ హోల్డర్ వచ్చి ఆ సెకండే LIC గురించి అతను అవగాహన చేసుకుంటాడు, అతని తాలూకా అభిప్రాయాన్ని
వ్యక్తపరుస్తాడు. కాబట్టి అది అతను లైఫ్ లాంగ్ క్యారీ చేస్తాడు. క్యారీ చేయడమే కాకుండా అందరికీ కూడా దాన్ని పాస్ ఆన్ చేస్తాడు. కాబట్టి ఆ మొమెంట్ ఆఫ్ ట్రూత్ ఏదైతే ఉందో అతనికి మెమరబుల్ చేయాలి. సో అది ఎలా తెలుస్తుందంటే వెన్ హీ ఫీల్స్ దట్ హీ ఈస్ కేర్డ్, అందరూ నన్ను అటెండ్ అవుతున్నారు అనే ఫీలింగ్ లోకి వెళ్ళాడు అంటే చాలు, అదే కావాలి మనకి. కస్టమర్ హ్యాపీనెస్ కి మెజర్ అంతే. ఐఆర్డిఏ ఏ సంవత్సరంలో సెటప్ అయింది అంటే 1999లోని ఐఆర్డిఏ అనేది మనకి ఇనీషియల్ గా సెటప్ చేశారు. 1999లో ఇది ఈ ఐఆర్డి అనేది ఒక రెగ్యులేటరీ బాడీ కాబట్టి ఇది త్రూ కాన్స్టిట్యూషన్ అంటే త్రూ పార్లమెంట్స్ లోనే మనకి ఇది ఎస్టాబ్లిష్ అయినటువంటి ఇన్స్టిట్యూషన్. హౌ ఆర్ ది రిస్క్స్ మెజర్డ్? నిన్న మనం చాలా క్లియర్ గా దీని గురించి చెప్పుకున్నాము. రిస్క్ మెజర్మెంట్ అనేది ఎప్పుడు మనకి అరైజ్ అవుతుంది? మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇది మీరు మర్చిపోకుండా ఉండాలి. రిస్క్ అనేది అసలు మెజర్ చేయాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు మెజర్ చేయాలి అంటే నష్టం. రిస్క్ అంటే నష్టం. దీని అవసరం మనకి ఎప్పుడు వస్తుంది అంటే అసలు ముందు కష్టం కలగాలి కదా. ఇది ఎందుకు నేను తెలుగులో ఇంత బాగా చెప్తున్నాను అంటే ఇది లేదనుకోండి, ఇది లేదు, అది గెట్ చేయండి మీరు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు ముందు పెరిల్ అనేది ఒక కష్టం అంటూ డిఫైన్ అయితే అప్పుడు దాని వల్ల జరిగిన నష్టం ఏంటి అనేది మనం అరైవ్ అవ్వాలి. సో అది ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ డి అండి. ద లైక్లీహుడ్ ఆఫ్ ఎ పెరిల్ స్ట్రైక్. అసలు ముందు పెరిల్ అనేది అక్కరైతే అప్పుడే మనకి ఈ నష్టం అనేది జరుగుతుంది. ద లైక్లీహుడ్ ఆఫ్ ఎ పెరిల్ స్ట్రైకింగ్, అప్పుడే మనం రిస్క్ ని మెజర్ చేస్తాం. ఇక్కడ క్వశ్చన్స్ ఆప్షన్స్ ఏంటో చూద్దాం సార్. హౌ ఆర్ ది రిస్క్స్ మెజర్డ్? రిస్క్ యాక్చువల్ లాస్ ఆల్రెడీ నిన్న నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు ఉంది, ఆ కారు యాక్సిడెంట్ లో ఇన్వాల్వ్ అయింది, ఇది పెరిల్, ఇది ఆ పర్సన్ కి వచ్చినటువంటి కష్టం. దాని నుంచి వచ్చినటువంటి నష్టం గురించి మాట్లాడడమే మనకి రిస్క్. మన టెక్స్ట్ బుక్ లోని ఇది ఒక క్వశ్చన్, అంటే చాప్టర్ ఎండ్ లో ఇచ్చినట్టు క్వశ్చన్ కి వాడు ఇచ్చిన ఆన్సర్ హౌ ఆర్ రిస్క్స్ మెజర్డ్ అనే దానికి వాడు ఆప్షన్ బి ఇచ్చాడు. లైక్లీహుడ్ ఆఫ్ ది పెరిల్ స్ట్రైకింగ్ అంటే అసలు ముందు ఇది అంటూ జరిగితేనే ఇది అంటూ మనం మెజర్ చేయాల్సిన అవసరం పడుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్ తాలూకా కాన్సెప్ట్. ఇది లేకపోతే ఇది లేదు. అసలు రిస్క్ మెజర్ చేయాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది అంటే వెన్ దేర్ ఇస్ ఎ పెరిల్. అదే చెప్తున్నాడు, లైక్లీహుడ్ ఆఫ్ ఎ పెరిల్. ఈ క్వశ్చన్ మీకు బహుశా అర్థమైంది. సికి అర్థం ఏంటండి? ఆప్షన్ సికి అర్థం ఏంటంటారు? చెప్తాను. సి ఏం చెప్తున్నాడంటే ద లైక్లీ లాస్ దట్ మే అక్కర్ అంటే కాన్సిక్వెన్స్. ఇప్పుడు ఒక కష్టం వచ్చిందండి, ఓకే, ఇది కష్టం. ఆ కష్టం వచ్చిన తర్వాత ఒక లాస్ జరిగిందండి, అది ఫైనాన్షియల్ గానే మనం కవర్ చేస్తాం కాబట్టి ఆ ఫైనాన్షియల్ కవర్ ఎంత ఏ మేరకి అనేది అంటే 10,000 ఇవ్వచ్చా ఆ కారు యాక్సిడెంట్ కి, 1,00,000 రూపాయలు ఇవ్వచ్చా, లేకపోతే మొత్తం రీప్లేస్ చేయొచ్చా, 5 lakhs కారు రీప్లేస్ చేయొచ్చా అనేది మనం అసెస్మెంట్ తీసుకుంటాం. దాన్ని అది రిస్క్ అనాలిసిస్ లోకి వెళ్ళిపోతుంది. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ రిస్క్ అనాలిసిస్ లోకి వెళ్ళిపోతుంది. వేరే వాడు ఇక్కడ ఏమడుగుతున్నాడు, మెజర్ ఎలా చేస్తాము, అసలు కష్టం వస్తేనే కదా నష్టం అనేది జరుగుతుంది. ఆ నష్టం అనేది అసలు వచ్చింది అని నీకు ఎలా తెలుస్తుంది అంటే ఒక కష్టం వస్తేనే నాకు నష్టం జరుగుతుంది అనేది ఇక్కడ ఆన్సర్ ఈ క్వశ్చన్ కి. ఈ పర్టికులర్ సిలో ఇఫ్ పెరిల్ స్ట్రైక్స్ అని కూడా వాడాడు కదా అని డౌట్ వచ్చింది మేడం. ఇప్పుడు అర్థమైంది అదండి, పెరిల్ స్ట్రైక్స్ అని కూడా వాడాడు కదా సిలో అని డౌట్ వచ్చింది. ఇంకా ఉందిగా, అది కాకుండా ఇంకా ఉందిగా డేటా దాన్ని. సరే ఇప్పుడు నేను ఇంకొకసారి అంటే ఇది ట్రిక్కీ క్వశ్చన్ సార్, ఇది ట్రిక్కీ క్వశ్చన్
ఇలాంటి క్వశ్చన్స్ కి మనం ప్రాపర్ గా ఆన్సర్ ఇవ్వాలి. అండ్ క్వశ్చన్ టెక్స్ట్ బుక్ లో కూడా వాడు డిఏ ఆన్సర్ ఇచ్చాడు, మీరు కూడా చూసుకోవచ్చు. ఈ డి ఎందుకు ఇచ్చాడని నేను అనలైజ్ చేసి నా సొంత కన్క్లూజన్ కి నేను ఈ రకంగానే అరైవ్ అయ్యాను. అందుకే నేను క్లాస్ లో కూడా మొన్న కవర్ చేసిన క్లాస్ లో కూడా దీని గురించి చాలా ఎక్కువసేపు చెప్పాను, మీకు గుర్తుండలేదు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే వాడు అడిగిన ప్రశ్నని ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. రిస్క్ తాలూకా అవసరం ఎప్పుడు వస్తుంది అంటే మనకి నష్టం జరిగింది అని ఎప్పుడు తెలుస్తుంది అని అడుగుతున్నాడు. ఎప్పుడు తెలుస్తుంది? నష్టం జరిగింది అని ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు అదే మేడం. అంటే కష్టం వచ్చాక తెలుస్తుంది మనకు అసలు నష్టం జరిగింది. కష్టం వస్తేనే తెలుస్తుంది. కష్టం ఇప్పుడు ఇంట్లోని ఎర్నింగ్ మెంబర్ లాస్ అయింది అనుకోండి, ఎర్నింగ్ మెంబర్ లాస్ అయితేనే తెలుస్తుంది. ఎర్నింగ్ మెంబర్ ఉండగా మీకు ఎందుకు వస్తుంది రిస్క్? అసలు అవసరం ఏముందండి దాని మెజర్మెంట్కి వెళ్ళడానికి? ఎర్నింగ్ మెంబర్ తాలూకా లా అంటే ఇప్పుడు సపోజ్ ఒకవేళ మనం ఇన్సూరెన్స్ లోకి వద్దాము, ఎర్నింగ్ మెంబర్ తాలూకా మనం మెజర్ చేస్తాం కదా, అతని రిస్క్ ఇంత అనేసి మన తాలూకా ఇన్కమ్ సపోజ్ 1 lakh ఉందనుకోండి, దాని 10 times ఏదో మనం రిస్క్ కవర్ తీసుకుందాం అనుకుంటాం కదా సార్. సో ఇది మెజర్ చేస్తున్నాం కదా దీన్ని. ఇక్కడ ఎందుకు మెజర్ చేస్తున్నాం అంటే ఇది జరిగితే ఎంత మేరకి మనం పూడ్చుకోవాలి అనేది ఇక్కడ మెజర్మెంట్ తాలూకా అవసరం. సో ద లైక్లీహుడ్ ఆఫ్ ది పేరెంట్ స్ట్రైక్ టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఆప్షన్ ఇది. దీన్ని నేను అనలైజ్ చేసుకుంటే నాకు వచ్చిన ఆన్సర్ ఇది. ఓకేనా సార్? ఓకే మేడం. Under which of these plans a specified percentage is paid to the policy holder at specific intervals? అంటే అస్తమానం డబ్బులు మధ్యలో 4 ఏళ్లకి 5 ఏళ్లకి 3 ఏళ్లకి 2 ఏళ్లకి డబ్బులు ఏ పాలసీలో వస్తాయంటే మనకు తెలుసుగా. ఇక్కడ టర్మా, ఎండోమెంటా, ఓలా, మనీ బ్యాకా. దీనికి ఇది మరి చాలా చిన్న పిల్లలకి వస్తుంది. ఆన్సర్ ఈజ్ 4th one. అప్పుడే మామూలు మాట్లాడండి మీరు. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ లాంటివి చెప్పినప్పుడు మీరు ఆన్సర్ చేయండి. మరి చెప్పాలి మరి చెప్పలేదు నేను ఆన్సర్ చెప్పేస్తాను. అదే కొంచెం అంటే అదేలేండి, అంటే క్లాసు లైవ్లీగా ఉంటుంది. వాట్ ఆర్ అకౌంటబిలిటీ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్ టుగెదర్ కాల్డ్? అది గుడ్ గవర్నెన్స్ అంటే చక్కగా, అకౌంటబిలిటీ అంటే ఎథిక్స్. కార్పొరేట్ గవర్నెన్స్ అంటే ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంటింగ్, ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఆల్సో అకౌంటబిలిటీ కూడా ఎథిక్స్ లోనే అవన్నీ వస్తాయి. కానీ ఇదంతా కూడా గుడ్ గవర్నెన్స్ తాలూకా కాన్సెప్ట్. ఎథిక్స్ ఇన్ బిజినెస్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, పబ్లిక్ ఇంట్రెస్ట్ మిటిగేషన్. ఎవరైనా సరే క్వశ్చన్ చేయొచ్చు రిగార్డింగ్ అకౌంట్స్. ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్, ఇవన్నీ పబ్లిక్ ఇంట్రెస్ట్ కాబట్టి వాళ్ళు ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్లు చెప్పాల్సిన అవసరం కార్పొరేట్ గవర్నెన్స్ లో ఉన్నది. వాళ్ళు తప్పించుకోవడానికి లేదు. నీ బిజినెస్ ఎంత, నీ ప్రాఫిట్ ఏంటి, ఇవన్నీ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పకుండా అవాయిడ్ చేసేటటువంటి ఆస్కారం బిజినెస్ కమ్యూనిటీకి లేదు. డెఫినెట్ గా. నెక్స్ట్, యాజ్ పర్ ఇన్సూరెన్స్ యాక్ట్ ఫర్ నాన్ లైఫ్, how much is the claim value exceeding which a report has to be obtained from the licensed surveyor? దానికి ఆన్సర్ సి అండి. ఇందులో పెద్దగా పొరపెట్టడానికి ఏం లేదు. 50,000 దాటితే సర్వేయర్ రంగంలోకి దిగుతాడు అంతే. పాయింట్. టు అసెస్ సర్వేయర్ రూల్ ఏంటో చెప్పుకున్నాం కదా. టు అసెస్ ద రిస్క్, ఎంత అమౌంట్ రిస్క్ మనం పే చేయొచ్చు అనేది సర్వేయర్ డిసైడ్. ఇన్ విచ్ యాన్యుటీ ప్రోడక్ట్ యాన్యుటాన్ స్టార్ట్స్ రిసీవింగ్ ఇన్స్టెంట్లీ, ఇమీడియట్ గా యాన్యుటీ. ఇది కూడా మనకి వెంటనే డబ్బులు కట్టగానే నెక్స్ట్ మంత్ నుంచి యాన్యుటీ స్టార్ట్ అయ్యే ప్లాన్ ఏంటయ్యా అంటే ఇమీడియట్ యాన్యుటీ. డబ్బులు కట్టిన తర్వాత
కొన్ని రోజులు ఆగి, కొన్ని సంవత్సరాలు 1 ఇయరా, 2 ఇయర్సా, 5 ఇయర్సా, 30 ఇయర్సా ఆగి డబ్బులు తీసుకోవడాన్ని ఈ పీరియడ్ ఏదైతే ఉందో, ఈ వెయిటింగ్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్స్ అంటారు. డిఫర్డ్ యాన్యుటీ. డిఫర్డ్ అంటే ఆగడం, పోస్ట్ పోనింగ్ అంటారు. డిఫర్మెంట్ అనే మాటకి అసలు అర్థం ఏంటంటే పోస్ట్ పోన్డ్ పేమెంట్స్. ఈ లోపల మనం ఏదైతే కడుతున్నామో ఆ అమౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. అది మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో ఆ ఇన్పుట్ ఇంక్రీజ్ అవుతుంది వాల్యూ. సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. నెక్స్ట్, ఇన్ ద కేస్ ఆఫ్ యూలిప్, which fund invests a major portion of its amount in the government bonds and securities? ఇది ఇక్కడ కొద్దిగా చెప్తాను. బ్యాలెన్స్డ్ ఫండ్ అంటే ఇట్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఈక్విటీ అండ్ డెట్. మనీ మార్కెట్ ఫండ్ అంటే ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇన్వెస్ట్స్ ఇన్ ట్రెజరీ బిల్స్. డెట్ ఫండ్ అంటే it is something which invests, which locks its fund in government bonds. ఈక్విటీ ఫండ్ అంటే ఇది డైరెక్ట్ గా మార్కెట్ లోని డైలీ ట్రేడ్ కి ఇన్వాల్వ్ అవుతూ ఇన్వెస్ట్ చేసేటటువంటి అమౌంట్. అన్నిట్లోకి మోస్ట్ డైనమిక్ ఫండ్ ఏది అంటే ఈక్విటీ ఫండ్. అలాగే హై రిస్క్ ఫండ్ ఏది అంటే ఈక్విటీ ఫండ్. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, గవర్నమెంట్ అనేసరికి మనకి సేఫ్టీ ఫస్ట్. సో ఈ ఫండ్ లోని ఎక్కువ సేఫ్టీ ఉంటుంది, అలాగే మూవ్మెంట్ ఎక్కువ ఉండదు. అది ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ఈ ఫండ్ లోని స్పైక్స్ ఉండవు. ఇలాగా ఈ ఫండ్ ఏంటంటే ఇలా మూవ్ అవుతుంది ఇలాగా ఈక్విటీ ఫండ్. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్, టర్బులెన్స్ ఎక్కువ ఉంటుంది ఈక్విటీ ఫండ్ లోని. అండ్ దెర్ ఈస్ బిగ్ సినారియో ఆఫ్ లూజింగ్ ద క్యాపిటల్. ఎంటైర్ క్యాపిటల్ మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో మొత్తం లాస్ అయ్యేటటువంటి పరిస్థితి ఈక్విటీ ఫండ్ లో ఉంటుంది. అంటే మనం 100 రూపీస్ పెట్టుంటే ఒక పాలసీలోనే 100 కూడా జీరో అయిపోయే ఛాన్సెస్ ఉండే ఫండ్ ఈక్విటీ ఫండ్ అంటే. వెరాజ్ రెస్ట్ ఆల్ డెట్ ఫండ్స్ అనేది చాలా స్టేబుల్ ఫండ్స్ అండ్ బ్యాలెన్స్డ్ ఫండ్స్ అనే కాంబినేషన్. కాబట్టి ఈ పార్ట్ జీరో అయినా సరే ఈ పార్ట్ బతుకుంటుంది. అండ్ ట్రెజరీ బిల్స్ కూడా పర్వాలేదు. ట్రెజరీ బిల్స్ అంటే కరెన్సీ మార్కెట్స్ మీద రన్ అయ్యేటటువంటి ఫండ్స్ అండి. అన్నట్టు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కాబట్టి ఆన్సర్ సి అండి. ఆన్సర్ యూనిట్ లోని ఎవరైతే గవర్నమెంట్ ఫండ్స్ బాండ్స్ లో పెడతారో అది ఆన్సర్ సి. ఇది మనకు తెలుసుగా ఈ క్వశ్చన్. విచ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్ ఓన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? దీనికి ఆన్సర్ కూడా నేను చెప్పను. ఓకే, రిపీట్. హౌ మెనీ ఇయర్స్ ఎల్ఐసి అది సేల్స్ డిపార్ట్మెంట్ లో ఎవరు పని చేసినా ఇది జనరల్ క్వశ్చన్. ఏజెంట్స్ ప్రతి 3 సంవత్సరాలకి లైసెన్స్ రెన్యూ చేసుకుంటారు. ఐఆర్డీఏకి అప్లై చేసుకుంటాము త్రూ ద సేల్స్ డిపార్ట్మెంట్. కాబట్టి మనకి దీనికి ఆన్సర్ జస్ట్ రొటీన్ ఆఫీస్ వర్క్. ద ప్రియాంబుల్ ఇంక్లూడ్స్ ద ప్రావిజో అండ్ ద ఆపరేటివ్ క్లాజ్. ఆపరేటివ్ క్లాజ్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ఆపరేటివ్ క్లాజ్ ఏం జరిగితే మనం ఏం చేస్తాము, అది పాలసీ టర్మా, అది పాలసీ మనీ బ్యాకా, అది పాలసీ ఇంకోటి ఎండోమెంటా, ఇవన్నీ దాని నేచర్ అనేది ఈ ఆపరేటివ్ క్లాజ్ లో మనకి తెలుస్తుంది. సో ప్రియాంబుల్ లోని ఈ రెండు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ద ప్రావిజో అండ్ ద ప్రియాంబుల్. As per the latest IRDA guidelines, the lock-in period అది 2020 నుంచి IRDA లాక్-ఇన్ పీరియడ్ ఫర్ యూలిప్స్ కి 5 years చేసింది. దానికి ముందు లాక్-ఇన్ పీరియడ్ వాజ్ 2 years.
The total of actual loss and consequential loss is known as. అది నేను ఆల్రెడీ చెప్పుకున్నాం దీనికి ఆన్సర్. యాక్చువల్ లాస్ అండ్ యాక్చువల్ లాస్ అంటే చెప్పుకున్నాం. ద పర్సన్ రిస్క్ అక్కడ అయితే అతని తాలూకా మనకి ఇన్కమ్ నష్టం జరిగిపోతుంది. ఆ తర్వాత కాన్సిక్వెన్షియల్ లాస్ ఏం జరుగుతుంది? మనం ఇంటి కట్టలేము, మన పిల్లల ఫీజులు కట్టలేము, ఈ రెంట్స్ ఫీజులు ఇవన్నీ కూడా మంత్లీ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు కాన్సిక్వెన్షియల్ లాసెస్. అలాగే ఒక మెషిన్ సపోజ్ రిపేర్కి వచ్చింది ఇండస్ట్రీలో, దాన్ని ఇమీడియట్ గా రిపేర్ చేయడానికి అయ్యే ఖర్చు యాక్చువల్ లాస్. కాన్సిక్వెన్షియల్ లాస్ ఏంటి? ఫ్యాక్టరీ తాలూకా ప్రొడక్షన్ ఆగిపోతుంది, దాని తాలూకా ప్రోడక్ట్స్ బయటికి రావు, దానివల్ల వర్కర్స్ కి పని ఉండదు, దానివల్ల కంపెనీకి అపారమైన డే టు డే నష్టాలు పెరిగిపోతుంటాయి. వర్కింగ్ ఆఫ్ ది అండ్ వర్కింగ్ అండ్ అవుట్ అండ్ ప్రోడక్ట్స్ అండ్ సేల్ అండ్ పర్చేస్ అన్ని కూడా నిలిచిపోతాయి జస్ట్ బికాస్ ఆఫ్ ద రిపేర్ ఆఫ్ అ మిషన్. కాబట్టి ఇండస్ట్రియల్ కాన్సెప్ట్. సో ఇవన్నీ ఈ యాక్చువల్ లాస్ కాన్సిక్వెన్స్ లాస్ కలిపితేనే మనకి మాక్సిమం పాసిబుల్ లాస్ అనేది అక్కడ అవుతుంది. దానికి ఆ టెర్మినాలజీ వాడాలి. పాలసీ హోల్డర్ ట్రాన్స్ఫర్స్ రైట్స్ transfers her rights under a policy to another person. This process is called as direct person. The ratio that reflects the overall profitability of an insurance company is called. ఇది టాపిక్ అండి. ఈ టాపిక్ నేను ఇంకా కవర్ చేయలేదు, రేపు ఎలాగో మనం కంప్లీట్ చేస్తాం కాబట్టి అందులో ఇది వస్తుంది, అప్పుడు నేను దీని గురించి చెప్తాను. దీని ఆన్సర్ అయితే కంబైన్డ్ రేషియో. ఈ కంబైన్డ్ రేషియో అనేది డెఫినెట్ గా ఓవరాల్ ప్రాఫిటబిలిటీ ఆఫ్ ది ఇన్సూరర్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. హెల్త్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ కంపెనీ ఈ ఓవరాల్ ఈ కంబైన్డ్ రేషియో వల్ల అట్ ఏ గ్లాన్స్ తెలుస్తుంది. కంబైన్డ్ రేషియో చూస్తారు డైరెక్ట్ గా మన పోర్ట్ఫోలియో, మన తలగా దాన్ని ఏమంటారు ప్రాస్పెక్టస్, కంపెనీ తలగా ప్రాస్పెక్టస్ అంటే మన తలగా రిపోర్ట్ కార్డ్ అండి. ప్రాస్పెక్టస్ అంటే కంపెనీ తలగా రిపోర్ట్ కార్డ్. ఎవ్రీ ఇయర్ ఎల్ఐసి సబ్మిట్ చేస్తుంది ఐఆర్డిఏకి. ఆ రిపోర్ట్ కార్డు జస్ట్ ఈ ఒక్క గ్లాన్స్ కంబైన్డ్ రేషియో తలగా గ్లాన్స్ అట్ ఏ గ్లాన్స్ చెప్పేయచ్చు. ఆ కంపెనీ బాగుందా, హెల్తీగా ఉందా, వర్కింగ్ క్యాపిటల్ అంతా కూడా బాగుందా అనేది ఈ కంబైన్డ్ రేషియో అనేది అట్ ఎ గ్లాన్స్ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చు. నెక్స్ట్ plan in which a member has to pay a certain portion of the premium along with the employee is known as. Okay. ఇక్కడ ఏం చెప్తారంటే ఎంప్లాయీ స్కీమ్ లోని మొత్తం ప్రీమియం ఎంప్లాయర్ పే చేసుకుంటాడు. ఎందుకంటే he will give certain terms and conditions for the policy. ఇవన్నీ కూడా డిఫైన్ చేస్తారు. ఎవరు? ఎంప్లాయర్ డిఫైన్ చేస్తాడు. ఎంప్లాయీ స్కీమ్ లో. వెరాజ్ కీమ్యాన్ ఇన్సూరెన్స్ లో ఇక్కడ కూడా ఎంప్లాయర్ విల్ పే ద ప్రీమియం, కానీ ఛాన్స్ ఇస్తాడు ఎంప్లాయీకి కూడా. అది చెప్తున్నాడు ఇక్కడ. మెంబర్ ఆల్సో కెన్ పే ద ప్రీమియం, సర్టెన్ పార్ట్ ఆఫ్ ది ప్రీమియం. మెంబర్ అంటే ఎంప్లాయీ కూడా పే చేసుకోవచ్చు. దిస్ ఈస్ కాల్డ్ కాంట్రిబ్యూటరీ ఇన్సూరెన్స్. అంటే ఇతను కూడా కాంట్రిబ్యూట్ చేస్తాడు. మనకి పిఎఫ్ ఉంది కదా, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్. ఆ కాంట్రిబ్యూషన్ అనమాట టువర్డ్స్ ప్రీమియం. ఇద్దరు కలిసి కడతారు ప్రీమియం. ఈ షేర్ ఏదైతే ఉందో వీడు ఎంత కట్టాలి, ఈయన ఎంత కట్టాలి అనేది వాళ్ళిద్దరూ కలిసి డిసైడ్ చేసుకుంటారు. మనకి ముందే తెలియజేస్తారు. దిస్ డిక్లరేషన్ విల్ బి given to the insurer at the time of proposal itself. కాకపోతే ఇన్సూరెన్స్ కి వచ్చేటటువంటి చెక్ మాత్రం వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఇస్తారు. అంటే ఒకళ్ళ అకౌంట్ లో ఒకళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకొని అండర్స్టాండింగ్ తో పే చేసేటటువంటి ప్రీమియం ఇది కాంట్రిబ్యూటరీ ఇన్సూరెన్స్. మనకేమి లేదు ఇందులో అని చెప్తాం. మనమేమి చెప్పం ఇంత కట్టావు, ఇంతే కట్టు, ఇలా కట్టు లేదు. ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ద ఎంప్లాయర్ అండ్ ద ఎంప్లాయీ.
hence it is contributory. ఇది రిపీట్ క్వశ్చన్ అనమాట. ఆఫ్టర్ ద పాలసీ కమెన్సెస్, సూన్ ఆఫ్టర్ ద రిపీట్ క్వశ్చన్ ఇది. అంటే వెంటనే డబ్బులు కట్టగానే, పాలసీ హోల్డర్ డబ్బులు కట్టగానే అంశం అమౌంట్ కట్టి వెంటనే యాన్యుటీ స్టార్ట్ అవడం, అది కూడా ఇమీడియట్ యాన్యుటీ కిందనే వస్తుంది. లంసమ్ యాన్యుటీ అనే డిఫరెన్షియేషన్ లేదు మనకి, రెండే డిఫరెన్షియేషన్, ఇమీడియట్ యాన్యుటీ డిఫర్డ్. ఆ ఇమీడియట్ లోని లంసమ్ ఉంది, డిఫర్డ్ లో కూడా లంసమ్. అంటే సింగిల్ అమౌంట్ కట్టేస్తారు, కొన్ని రోజులు 5 ఏళ్ళు 10 ఏళ్ళు వదిలేస్తారు ఎల్ఐసి దగ్గర, లేకపోతే ఎవ్రీ మంత్ కొద్ది కొద్దిగా కట్టుకుంటారు. సో ఆ 2 రకాల స్కీము వాళ్ళ ఇష్టం. ఇమీడియట్ లో కూడా అంతే, మొత్తం అమౌంట్ ఒకేసారి కడతాడు, ఇమీడియట్ గా మనం దాని మీద పెన్షన్ స్టార్ట్ చేస్తాం. అయ్యో ఎందుకు వస్తున్నాయి గబక్కనే క్లోజ్ చేస్తాం. ఇది అయిపోయింది, కంపైర్డ్ అయిపోయింది, కాంట్రిబ్యూటింగ్ డిఫరెంట్. In which regulations are the code of ethics directed towards ethical behavior spell out? సేమ్ మామూలే, ఇది కూడా 32లో కూడా మళ్ళీ ఆన్సర్ బీనే. ఐఆర్డిఏవే మనకి అన్ని సూత్రులు చెప్తుంది, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏ మ్యారేజ్ చేయాలి, ఎథిక్స్ కోడ్ ఆఫ్ ఎథిక్స్. ఇదే ఈ రెగ్యులేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏజెంట్ కి ఎవరు చెప్తారు అని చెప్పినప్పుడు, అది ఏజెన్సీ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా మనకి, ఏజెన్సీ రెగ్యులేషన్స్ 1978. కానీ ఇవి కూడా మళ్ళీ సేమ్ ప్రిన్సిపల్స్ అన్ని కూడా మళ్ళీ ఐఆర్డిఏ కూడా దాని తలుగా, ఎందుకంటే ఐఆర్డిఏ తర్వాత వచ్చింది, ఎల్ఐసి చాలా పెద్దమ్మ, కానీ ఐఆర్డిఏ లేటెస్ట్ ఎంట్రీ. అక్కడి నుంచి వచ్చింది 2000 నుంచి, ఆగస్ట్ 2000 నుంచి తన తాలూకా డిక్టేషన్స్ మొదలెట్టింది. ఇక్కడ నుంచి పని మొదలెట్టింది, ఇక్కడ సెటప్ అయింది ఐఆర్డిఏ సెటప్, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి పని మొదలు. సో అక్కడి నుంచి వాళ్ళే మనకు అన్ని కూడా ఏం చేయాలి, ఏం చేయొద్దు అనేది మొదలెట్టారు. నెక్స్ట్, ద ట్యాబ్యులర్ ప్రీమియం చార్జ్డ్ బై ద ఇన్సూరెన్స్ కంపెనీ డిపెండ్స్ అపాన్. ట్యాబ్యులర్ ప్రీమియం మనకు అన్ని తెలిసి, ఈ విషయం మనకు చాలా అందరికీ తెలిసిన విషయమే. మనం ఒక ప్లాన్ ఇచ్చాము అంటే ఒక్కొక్క ప్లాన్ కి ఒక్కొక్క ట్యాబ్యులర్ ప్రీమియం డిసైడ్ అవుతుంది. సో ప్లాన్ వల్ల కూడా ట్యాబ్యులర్, ఎందుకు ఆ ప్లాన్ లో ఉండేటటువంటి ఫీచర్స్, విత్ ప్రాఫిట్సా, వితౌట్ ప్రాఫిట్సా, విత్ గ్యారంటీడ్ ఎడిషన్సా, విత్ లాయల్టీ ఎడిషన్స్ ఓన్లీయా, ఇవన్నీ కూడా, అలాగే వితౌట్ ఎనీ బెనిఫిట్ అంటే టర్మ్. సో ఇలాంటి ప్లాన్ ఫీచర్స్ వల్ల కూడా ట్యాబ్యులర్ రేట్ డిసైడ్ అవుతుంది. ఏజ్ మనకి తెలిసిన విషయమే, ప్రతి ఒక్కరికి ఎల్ఐసి అంటేనే ఏజ్. వయసు ఎక్కువ ఉంటే ప్రీమియం ఎక్కువ ఉంటుంది, అంటే ట్యాబ్యులర్ రేట్ ఎక్కువ ఉంటుంది. వయసు తక్కువ ఉంటే ఇది తక్కువ ఉంటుంది. అలాగే బోనస్ లో పార్టిసిపేట్ చేస్తే ట్యాబ్యులర్ రేట్ ఎక్కువ ఉంటుంది. నాన్ బోనస్ పాలసీస్ ఉన్నాయి కదా, నాన్ పార్టిసిపేటింగ్ పాలసీస్, వాటికైతే ట్యాబ్యులర్ రేట్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆల్ ఆఫ్ దిస్. ఓకే, ఇన్సూరెన్స్ ఈజ్ ఎ కాంట్రాక్ట్ ఆఫ్. ఇది ఒక లాటిన్ పదం, అబరీమా ఫైట్స్, అంటే అట్మోస్ట్ గుడ్ ఫెయిత్. అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ అంటే వాడు చెప్పేదంతా కాగితం మీద రాస్తాడు, ఆ రాసిందంతా మనం నమ్ముతాం, ఇది అక్కడ విషయం. అయితే చెప్పిందంతా కంపల్సరీగా ఎథికల్. నేను చూసాను, క్రెడిబిలిటీ ఉండాలి. క్రెడిబిలిటీ అంటే యాక్యురసీ అండ్ కరెక్ట్ స్టేట్మెంట్స్. ఓన్లీ డబ్బులు ఏరియా ఒకటి మనం ప్రూవ్ చేయగలం, ఎస్ వీడి ఇన్కమ్ ఇంత, కానీ మిగిలినవన్నీ నో 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 రాస్తారు కదా ప్రపోజల్లో. ఆ నో 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 అన్ని కూడా మనం ఏమీ ప్రూవ్ చేయలేము. ఏజెంట్ చెప్తాడు, మనం వింటాం. ఆ పార్టీ ఏజెంట్కి చెప్తాడు, ఆ ఏజెంట్ వింటాడు. సో ఇదంతా కూడా ఇట్ గోస్ అపాన్ ద బేసిస్ ఆఫ్ కాంట్రాక్ట్ ఈజ్ అబరీమా ఫైట్స్. అంటే మనం కళ్ళు మూసుకొని
ఏజెంట్ చెప్పింది ఫాలో అవుతున్నామా లేదా ఇంపార్టెంట్. అవుతున్నాము. సో దిస్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ఎల్ఐసి కాంట్రాక్ట్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఆన్సర్ ఏ ఇక్కడ. The difference between the date the policy commences and the date of risk cover starts is called the deferment period, of course. ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఇది చిల్డ్రన్స్ పిల్లల పాలసీలో యూజువల్ గా డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ కి డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్ కి మధ్యలోనే కొంత వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. వెయిటింగ్ పీరియడ్ కి కారణం ఏంటి అంటే వాళ్ళు చాలా చిన్న పిల్లలు, వాళ్ళకి అక్కడ రిస్క్ కవర్ అవసరం లేదు అనేటటువంటి వాళ్ళకి ఎక్కడి నుంచి అవసరం అనేది ఎల్ఐసి డిసైడ్ చేస్తుంది. ఆ పీరియడ్ ఏదైతే ఉందో పాలసీలోకి ఎంటర్ అయ్యాడు 5th ఇయర్ లో, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ 7 years మనం రిస్క్ కవర్ చేస్తాము ఆ జీవన్ కిషోర్ అనేది. సో ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఈ 2 years, లేకపోతే వాడు 0 అయితే 7th year, ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఈ వెయిటింగ్ పీరియడ్ మెచ్యూర్ ఇస్ మోర్ ఉంది కదా 2 years. సో ఈ డిఫర్మెంట్ పీరియడ్ అనేది ఈ వెయిటింగ్ పీరియడ్. డిఫరెన్స్ బిట్వీన్ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ కి రిస్క్ స్టార్ట్ అయ్యే డేట్ కి మధ్యలో ఉన్న వెయిటింగ్ పీరియడ్ ని డిఫర్మెంట్ పీరియడ్ అంటారు. What is the signature of the authorized official on behalf of the insurer called? సో ఈ మొత్తం ప్రియాంబుల్ ఉంది, ప్రావిజో ఉంది, షెడ్యూల్ ఉంది, ఆపరేటివ్ క్లాజ్ ఉంది, ఇవన్నీ కూడా మనం ఇన్సూరర్ గా మనం ఇన్సూర్డ్ కి అంటే మన తాలూకా పాలసీ హోల్డర్ కి ఇచ్చేటటువంటి ప్రామిస్లు అండి. ఈ ప్రామిస్లన్నీ దిస్ ఇస్ ద బేసిస్ ఆఫ్ కాంట్రాక్ట్ కాబట్టి దాన్ని మన ఆఫీసర్ సైన్ చేస్తారు కదా, దాన్ని అటెస్టేషన్ అంటారు. దాన్ని సైన్ చేస్తారు. సో దిస్ ఆల్సో అంటే ది బేసిస్ ఆఫ్ కాంట్రాక్ట్ కదా, చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అది. నెక్స్ట్, which of these entities are nominated as national reinsurers? ఇక్కడ ఆన్సర్ అండి జిఐసిబి. బండగా గుర్తుపెట్టుకోండి, రీఇన్సూరెన్స్ బిజినెస్ చేసేది ఇండియాలోని రీఇన్సూరర్ ఆర్ఈ. ఈ జిఐసి చేస్తుంది ఈ బిజినెస్, రీఇన్సూరెన్స్ బిజినెస్. సో ఆన్సర్ దీనికి GIC. The LIC of India formed on, ఇది నేను చెప్పనండి, ఇది అవమానం చెప్పించుకో. అబ్బబ్బా, okay. LIC is formed on LIC birthday. The amount an insured must bear in any claim or contribute a claim before an insurer pays the remaining amount. ఇక్కడ ఇది కాన్సెప్ట్ అండి. ఇది రేపు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే బాగుంటుంది. పైగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది స్మాల్ టాపిక్ కాదు, కొద్దిగా పెద్ద టాపిక్. సో నేను ఇది ఐ చూస్ టు నాట్ ఆన్సర్ దిస్ టుడే. సర్టన్లీ ఐ విల్ గివ్ దిస్, దీని ఎక్స్ప్లెనేషన్ నేను రేపు ఇవ్వదలుచుకున్నాను. ఓకేనా? అది మొత్తం దీని కనుక ఇది ఒక సబ్జెక్టు. మ్యాలస్ అంటే ఏంటి, అలాగే ఇన్సూర్డ్ ధర కాంట్రిబ్యూషన్ అంటే ఏంటి, ఇన్సూరర్ రిమైనింగ్ అమౌంట్ అంటే ఏంటి, ఇవన్నీ టెక్నికల్ టెర్మినాలజీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్వశ్చన్ ఐ విల్ డిఫర్ అంటే పోస్ట్ పోన్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా డిఫర్మెంట్ పీరియడ్, పోస్ట్ పోన్. హౌ మచ్ ఈస్ ద మాక్సిమం ప్రిస్క్రైబ్డ్ క్యాపిటల్ ఫర్ ఏ కాంపోజిట్ బ్రోకర్? ఇది క్వశ్చన్. దీనికి ఇది కూడా మరి రివైజ్ అయింది. ఇది కాంపోజిట్ బ్రోకర్. వాట్ ఈస్ దిస్ కాంపోజిట్ బ్రోకర్ అనేది నేను అసలు మామూలుగా బ్రోకర్ గురించే చెప్పలేదు. కాంపోజిట్ బ్రోకర్ గురించి చెప్పాలి అంటే పర్సన్ హూ డీల్స్ విత్ మెనీ బిజినెసెస్, నాట్ ఓన్లీ ఇన్సూరెన్స్. ఒక పక్క షేర్స్ డీల్ చేస్తాడు, ఇంకో పక్క ఇన్సూరెన్స్ డీల్ చేస్తాడు, ఇంకో పక్క ఇంకేదో మ్యూచువల్ ఫండ్స్ డీల్. ఇది కాంపోజిట్. ఇప్పుడు నేను ఎలాగో ఇవాళ ఒక టాపిక్ చెప్తాను, అప్పుడు మీకు దీని కనుక
ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా వస్తుంది. ఓకే, ఇది దీనికి ఇక్కడ వాడు అడిగిన క్వశ్చన్ కి కాంపోజిట్ బ్రోకర్ అయితే కనుక ఆన్సర్ ఇందులో ఇచ్చిన ఆప్షన్స్ ఏవి లేవు. మరి ఏం చేద్దాం, దీనికి కూడా ఇందాకటి ప్రాబ్లమే, మేమాంసే వచ్చింది. దీనిలోని ఆపోజిట్ బ్రోకర్ కి ఆన్సర్ 5 crores. మరి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో లేవు ఆన్సర్ లేదు. మేడం అది మినిమం ప్రిస్క్రైబ్డ్ క్యాపిటల్ మేడం అది. మినిమం ప్రిస్క్రైబ్డ్, అవును ఇదే ఉంది. నేను ఇదంతా కూడా సైట్ లో మీరు కూడా చూడండి ఒకసారి. IRDA సైట్ లో ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ మీకు దొరుకుతాయి. మీరు కూడా దయచేసి చూడండి, ఏం పర్వాలేదు. యూ కెన్ ఆల్సో గెట్ ద ఆన్సర్స్ ఫ్రమ్. ఎందుకంటే వాళ్ళ దగ్గర అందరూ కూడా సబ్మిట్ చేయాలి ఇన్ఫర్మేషన్ అంతా కూడా. మనం చేసే మనం నేర్చిన అన్ని కూడా IRDA చెప్పి చేయాలి. సో IRDA దగ్గర అన్ని డేటా ఉంటుంది, సరేనా? సో IRDA వాళ్ళ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తుంది ఇమీడియట్ గా డేటా. ఇంపార్టెంట్ హలో, డిస్టర్బెన్స్ వస్తుందండి. ద ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ఎన్ ఏజెంట్ ఈజ్, అదే చెప్పుకున్నాం కదా, ఆయన అప్రోచ్ అవుతాడు. సాలిసిట్ అంటే వెళ్తాడు, సలహా ఇస్తాడు. ప్రొక్యూర్ అంటే తీసుకొస్తాడు. పాలసీ హోల్డర్ అదే ప్రపోజర్ ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి ఆప్షన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సాలిసిట్ అంటే ఇది లీగల్ అంటే. ఈ సాలిసిట్ అనే వర్డ్ ఏంటంటే ఇట్ ఇన్వాల్వ్స్ ఎ లీగల్ టర్మ్. ఇది గవర్నమెంట్ ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, సాలిసిటర్ జనరల్ దగ్గరికి వెళ్తారు. సాలిసిటర్ జనరల్ అంటే గవర్నమెంట్ సాలిసిట్స్ ద లీగల్ ఒపీనియన్ ఆఫ్ దిస్. ఆయన గవర్నమెంట్ కి సలహాలు ఇస్తాడు, ఇలా చేయండి, ఇలా చేయకండి, ఇదైతే ఇలా చేస్తే మన కంట్రీకి లేకపోతే మన ఇంటర్నల్ గా ఇలాంటి రూల్స్ వైలేట్ అవుతాయి అనేది ఆ సాలిసిటర్ జనరల్ దగ్గరికి గవర్నమెంట్ కన్సల్టేషన్కి వెళ్తుంది. సో అలాగే ఇన్సూరెన్స్ ఏజెంట్ కూడా లీగాలిటీ అనేది ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్ లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆయన ప్రెసెన్స్ ఒక లీగల్ ఇమ్యూనిటీ ఇస్తుంది అటు ఇన్సూరర్ కి ఇటు ఇన్సూర్డ్ కి కూడా. సో ఆ ఏజెంట్ అనేవాడు ఎథిక్స్ తో బిజినెస్ చేయాలి, ప్రొక్యూర్ చేయాలి, సలహా ఇవ్వడం అనమాట. సాలిసిట్ అంటే సలహా ఇవ్వడం, లీగల్ సలహా ఇవ్వడం, లీగల్లీ వ్యాలిడ్ సలహా ఇవ్వడం. సో ఏజెంట్ తాలూకా మేజర్ రోల్ అది. ఆన్సర్. ఇంకోటి ఏంటి, ఆఫర్ రిబేట్స్, అది ఏజెంట్ చేయకూడని పని, ఫంక్షన్ కాదు. అలాగే యాక్ట్ అగెయిన్స్ట్, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. యాక్ట్ అగెయిన్స్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్సూరర్ అండ్ ఇన్సూర్డ్, అది ఎవరు చేయరు కదా, ఏజెంట్ చేయకూడదు. ఇది ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ లో నుంచి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, నష్టం ఏంటి? యాక్టివిటీలో డబ్బులు పెడితే నష్టం ఏంటి అని అడుగుతాడు. రెగ్యులర్ గా పేమెంట్ రావడం నష్టం కాదు కదా, లాభం. సో అది కాదు. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇస్తుంది ఓల్డ్ ఏజ్ లో. అంటే జాబ్ చేసినట్టు ఆ డబ్బులు మనం సంపాదించుకుంటాం, కానీ ఓల్డ్ ఏజ్ లో మనం సంపాదించలేం కాబట్టి మనకి పెన్షన్ అవసరం. అది కూడా డిసడ్వాంటేజ్ కాదు కదా, అడ్వాంటేజ్. ఆప్షన్ టు డైవర్సిఫై అంటే మనం బ్యాంక్ లో పెడతాం, పోస్టల్ లో పెడతాం, LICలో పెన్షన్ పెడతాం. ఇక్కడ నుంచి ఒక అమౌంట్ వస్తుంది, ఇక్కడ నుంచి ఒక అమౌంట్, ఇక్కడ నుంచి ఒక అమౌంట్ వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ డైవర్సిఫికేషన్. అంటే రకరకాల బాస్కెట్స్ లోని మన తలక ఇన్వెస్ట్మెంట్ ని ప్లేస్ చేయడం. అన్ని ఒకే బాస్కెట్ లో ప్లేస్ చేస్తే ఆ ఆర్గనైజేషన్ కనుక ఐపీ పెడితే నష్టం మొత్తం ఒకసారి వస్తుంది. ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తే దిస్ ఇస్ డైవర్సిఫికేషన్. మంది చూస్తున్నాడు దిస్ ఇస్ అడ్వాంటేజ్. సో ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజ్ ఒకటే ఏంటి, మనీ గెట్స్ బ్లాక్డ్. మనం ఒకసారి ఒక పాలసీ హోల్డర్ యాన్యుటీలో డబ్బులు పెడితే మళ్ళీ వెనక్కి ఇవ్వం. ఒకవేళ ఇచ్చినా కూడా ఒక 30% మేరకి పైన, ఇంకా అంతకన్నా పైన సరెండర్ ఒకవేళ చేసుకుంటే ఇంత భారీగా వాడు నష్టపోతాడు. కాబట్టి డిసడ్వాంటేజ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ యాన్యుటీ అనేది బి ఆన్సర్.
ఫస్ట్ కంపెనీ ఓరియంటల్ నిన్ననే చెప్పుకున్నాము. ఫస్ట్ కంపెనీ టు కండక్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ ఇన్ ఇండియా చెప్పుకున్నాం నిన్న, ఓరియంటల్ లైఫ్. విచ్ యాన్యుటీ గ్యారంటీస్ పేమెంట్ ఫర్ లైఫ్. ఇవి ఇందులో కమ్యూటేషన్ అంటే కట్టిన అమౌంట్ లో కొంత భాగం వెనక్కి ఇవ్వడం. యాన్యుటీ గ్యారంటీడ్ ఫర్ ఫిక్స్డ్ పీరియడ్ అంటే 5 years కి ఇస్తాం, 10 years కి ఇస్తాం, అలా ఇస్తాం. కానీ ఇక్కడ క్వశ్చన్ లోనే అడుగుతున్నాడు జీవితకాలం ఇచ్చే యాన్యుటీ ఏది అంటే లైఫ్ టైమ్ యాన్యుటీ. ఆన్సర్ ఇస్ సి. చూడండి ఇక్కడ క్వశ్చన్, ఐఆర్డిఏ సెటప్ అనేది క్వశ్చన్ 1999. ఐఆర్డిఏ స్టార్టెడ్ ఫంక్షనింగ్ ఆగస్ట్ 2000. గుర్తుపెట్టుకోండి, ఇది రెండు విషయాలు. క్లియర్ గా మనం కాన్సెప్ట్స్ మీద చాలా క్లారిటీగా ఉండాలి. క్వశ్చన్స్ అలాగే ఉంటాయి మరి. ఇది ఆల్రెడీ కవర్ చేసిన క్వశ్చన్ కదా, ఫస్ట్ క్వశ్చన్. అదే క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది ఎందుకు, 17th క్వశ్చన్. చూడండి, దీని గురించి తెగ చెప్పాను నేను, ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ 18th క్వశ్చన్ వచ్చిందండి. మనం ఎక్కడో 30-40లో ఉన్నాం. మేడం 44 మేడం. అదే మళ్ళీ వెనక్కి వచ్చింది. అవును మేడం. 44 ఇది అయింది కదా ఇప్పుడే. నెక్స్ట్, ఇన్ హౌ మెనీ డేస్ డస్ అన్ ఇన్సూరర్ కన్వే ద డెసిషన్ ఆన్ ది ప్రపోజల్. ఒక ప్రపోజల్ ఇచ్చిన తర్వాత మనం ఎన్ని రోజుల్లో పాలసీ హోల్డర్ కి తీసుకుంటామా తీసుకోమా రెండు చెప్పొచ్చు. డిక్లైనింగ్ ద ప్రపోజల్ ఉంది, యాక్సెప్టింగ్ ద ప్రపోజల్ టు మేక్ ఏ పాలసీ అనేది ఉంది. సో దానికి మనకి ఇచ్చేటటువంటి టైం విండో ఎంత అంటే 15 days అండి. ఇన్ ఇన్సూరెన్స్ టర్మ్స్ ట్రీటీ కండిషన్ స్టేటింగ్ అది ఇన్సూరెన్స్ లాస్ must exceed a certain limit for the insured to get involved is called. అంటే ఒక 100 lakhs కి అమితాబ్ బచ్చన్ పాలసీ చేశాడు ఫర్ ఎగ్జాంపుల్. 100 lakhs అంటే 1 crore చేసినప్పుడు 100 lakhs అంటే 10 crores అనుకుంటా కదా అండి, కదా సరే. ఎనీథింగ్ అంత పెద్ద 100 lakhs పాలసీ చేసినప్పుడు మనం ఎల్ఐసిగా మనం ఎంతో కొంత రిటర్న్ చేసుకుంటాం, మిగిలింది ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎవరికి? అసలు ఎల్ఐసికి రిస్క్ ట్రాన్స్ఫర్ చేయడమే ట్రాన్స్ఫర్ ఆఫ్ రిస్క్. మళ్ళీ ఎల్ఐసి మళ్ళీ దాన్ని ఆర్ఐకి ట్రాన్స్ఫర్ చేయడం, రీఇన్సూరెన్స్ కి ట్రాన్స్ఫర్ చేయడం అనేది అది ఇంకో సెకండరీ ట్రాన్స్ఫర్. ఇందులోని ఎల్ఐసి ఏదైతే రిటైన్ చేసుకుంటుందో ఆ రిటెన్షన్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద కోటా షేర్. అంటే కోటా అంటే ఆ 100 లోని నేను 30 తీసుకుంటా, నువ్వు 70 తీసుకోవయ్యా, అంతకన్నా నేను భరించలేను, లేకపోతే నేను 50-50 చేసుకుందాం, నేను 70-30. ఆ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాని పేరు ట్రీటీ అంటారు. ఇది ఇన్సూరెన్స్ కంపెనీకి రీఇన్సూరెన్స్ కంపెనీకి మధ్యలో జరిగేటటువంటి ఈ కోటా షేర్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనకైతే పాలసీ బాండ్, మనకి పాలసీ హోల్డర్కి, కానీ కంపెనీకి మధ్యలో ఉండేటటువంటి బాండ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద కాల్డ్ ట్రీటీ. అండ్ ద ట్రీటీ విల్ డిఫైన్ ద కోటా షేర్. ఏ మేరకి వీళ్ళు రిటైన్ చేసుకుంటారు, ఏ మేరకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక్కడ క్వశ్చన్ అదే, స్టేటింగ్ దట్ ద ఇన్సూరర్ లాస్ ఎక్సీడ్ ఎ సర్టెన్ లిమిట్ ఫర్ ద రీఇన్సూరర్ టు గెట్ ఇన్వాల్వ్డ్. ఎంత లిమిట్ దాటితే రీఇన్సూరర్ ఎంటర్ అవుతాడు ఆ పాలసీలోకి అనేది ఇక్కడ కోటా షేర్ అండి. దీనికి 46 కి బి ఆన్సర్. అండర్ విచ్ ప్లాన్ సమ్ అష్యూర్డ్ ఈస్ పెయిడ్ ఓన్లీ వెన్ ద లైఫ్ అష్యూర్డ్ సర్వైవ్స్. వాడు బతుకుంటేనే మనం ఇస్తాం, వాడు చనిపోతే ఇది దీనికి ఆన్సర్ ప్యూర్ ఎండోమెంట్ ఇన్సూరెన్స్. అట్ ద ఎండ్ ఆఫ్ ది ఓన్లీ సమ్ అష్యూర్డ్ ఇస్తాం ఇక్కడ, ప్యూర్ ఎండోమెంట్ ఇన్సూరెన్స్. ఓకేనా? నెక్స్ట్, అండర్ విచ్ ప్లాన్ సమ్ అష్యూర్డ్ ఈస్ పెయిడ్ ఓన్లీ వెన్ ద లైఫ్ అష్యూర్డ్ సేమ్. వాట్ ఆర్ ది సర్కమ్స్టాన్సెస్ అండర్ విచ్ అన్ ఏజెంట్ మే బి టర్మినేటెడ్. ఏజెంట్ కి పని చేయలేని పరిస్థితి, పర్మనెంట్ ఇన్కెపాసిటీ అంటే పర్మనెంట్ డిసేబిలిటీ వస్తే మనం చేయలేము. అలాగే కట్టసీ లేకుండా రూల్లో పాలసీ హోల్డర్స్ తో బిహేవ్ చేస్తే ఏజెంట్ ని మనం టెర్మినేట్ చేస్తాం. ఇన్ కేస్ పాలసీ హోల్డర్ గివ్స్ ఎ వెరీ స్ట్రాంగ్ కంప్లైంట్, ఆ కంప్లైంట్ బేసిస్ మీద కూడా మనం టెర్మినేట్ చేయొచ్చు. అలాగే రిబేట్స్ ఆఫర్ చేస్తున్నాడని తెలిసినా కూడా ఎల్ఐసికి మనం టెర్మినేట్ చేస్తాం. ఇవన్నీ కూడా ఏజెంట్స్ ఎథిక్స్, బిజినెస్ ఎథిక్స్ లోని, ఏజెన్సీ రెగ్యులేషన్స్ లోని సెక్షన్స్ ఉన్నాయి, చాలా క్లియర్ గా స్టేట్ చేస్తాయి. ఇవన్నీ కూడా ఏజెంట్ లోని ఈ లక్షణాలు ఏవి ఉండకూడదు. వాటిని వాడు వైలేట్ చేసినట్లయితే ఎల్ఐసి హ్యాస్ ద పవర్ టు ఎస్కేట్ అండ్ టెర్మినేట్ ద ఏజెంట్. సో ఆన్సర్ ఇది ఆల్ ఆఫ్ దీస్ అనమాట ఇక్కడ.
The annuitant has to advise the insurance company to start payment of annuity. This process is known as policy holder వచ్చి నాకు ఈ పీరియడ్ నుంచి డబ్బులు ఇవ్వండి అని అని వస్తాడు కదా. ఈ ప్రాసెస్ ఏదైతే వచ్చి యాక్చువల్లీ ఇక్కడ క్వశ్చన్ లోనే నాకు ఏదో చిన్న తేడా కనిపిస్తుంది. ద ఇన్సూరర్ ఆస్క్స్ ద యాన్యుటెంట్ ఆప్షన్స్ అడుగుతాడు, ఆప్షన్ లెటర్ అడుగుతాం మనం. యాన్యుటెంట్ వచ్చి నాకు ఈ ఆప్షన్స్ కావాలి, ఈ యాన్యుటీ ఈ మోడ్ లో కావాలి అని అడుగుతాడు కదా. ఈ ప్రాసెస్ అంతా కూడా ఆప్షన్ జనరేషన్, ఆప్షన్స్ ఎక్సర్సైజింగ్. ఇక్కడ యాన్యుటైజింగ్ ద ఎన్సిఓ ఆర్ ద క్యాపిటల్ ఆర్ ద పర్చేస్ ప్రైస్. సో ఇక్కడ ఆన్సర్ అయితే ఏ, కానీ ఇక్కడ అడిగిన క్వశ్చన్ విధానం నాకు నచ్చలేదు, అంటే రైట్ గా అడగలేదు ఇక్కడ క్వశ్చన్. The annuitant has to advise the insurance company to start payment of annuity. ఇక్కడ ఆన్సర్ ఏనే, annuitizing the policy, annuitizing start చేయమని. Which office of life insurance controls the actuarial and investment? హెడ్ ఆఫీసే కదా, సెంట్రల్ ఆఫీస్. అది ఇవ్వలేదు ఇక్కడ ఆప్షన్. హెడ్ ఆఫీస్ అంటే మరి అందరికీ హెడ్ ఆఫీస్ సెంట్రల్ ఆఫీస్. జోనల్ ఆఫీస్ డస్ నాట్ ప్లే రోల్, రీజనల్ ఆఫీస్ డస్ నాట్ ప్లే రోల్. అవుట్ సోర్సింగ్ ఇవ్వము ఈ పనులు. మన బ్రాంచ్ ఆఫీస్ ఇస్ ద ఆపరేటివ్ ఆఫీస్, అక్కడ కూడా మనం ఈ పని చేయము. ఓన్లీ హెడ్ ఆఫీస్ లో, అంటే సెంట్రల్ ఆఫీస్ లోనే యాక్చువల్ డిపార్ట్మెంట్ అనేది ఫంక్షనల్. ద ప్రపోజర్ పేస్ ఎ కన్సిడరేషన్. ఇది మనం నిన్న డిఫైన్ చేసాం కదా ఇన్సూరెన్స్ ని, అందులో వచ్చింది. ఫర్ బేరింగ్ ద రిస్క్ ఆన్ హిస్ బిహాఫ్. రిస్క్ అనేది ఎల్ఐసి బేర్ చేస్తుంది, ప్రపోజర్ అనేవాడు వాడి బాధ్యతగా ప్రీమియం కడతాడు. సో ఆన్సర్ ఇస్ బి. వాట్ ఈస్ ద కన్సిడరేషన్ ఇస్ ద ప్రీమియం. వాట్ ఆర్ ద అగ్రిమెంట్, ఇప్పుడే చెప్పుకున్నాం ఇందాక క్వశ్చన్ నెంబర్ 48 ఇక్కడ. అగ్రిమెంట్ బిట్వీన్ ఇన్సూరర్ అండ్ రీఇన్సూరర్ ఈస్ కాల్డ్ ట్రీటీ. ఆన్సర్ బి. విచ్ ప్లాన్, ఇది మన అందరికీ తెలుసు, హెల్త్ కవర్. మెడిక్లెయిమ్ లోని మన ఇండివిజువల్ పాలసీని మెడికల్ కవర్ అంటారు. వైరస్ మన ఫ్యామిలీని ఇంక్లూడ్ చేస్తే అది ఫ్యామిలీ ఫ్లాటర్ ప్లాన్ అంటారు. మనం అందరం తీసుకుంటాం కదా, అందరికీ ఈ విషయం. Which plan provides term used to describe the work output of one department being an input for the work of another department. ఇక్కడ ఏంటో చూద్దాం. ఏజెంట్ కూడా ఇంటర్నల్ కస్టమరే మనకి. అతను పాలసీ తెస్తే ఎన్బిలో వర్క్ స్టార్ట్ అవుతుంది. ఎన్బిలో వర్క్ అవగానే మళ్ళీ సేల్స్ వాళ్ళకి కమిషన్స్ రిలీజ్ చేసే వర్క్ స్టార్ట్ అవుతుంది. అలాగే పాలసీ పిఎస్ డిపార్ట్మెంట్ కి ఆ పాలసీ సర్వీస్ చేసేటటువంటి అవకాశం దొరుకుతుంది. సో ఒక డిపార్ట్మెంట్ తరఫు ఇన్పుట్ ఇంకో డిపార్ట్మెంట్ అవుట్పుట్ ఇంకో డిపార్ట్మెంట్ కి ఇన్పుట్ అవుతుంది. సో ఇలా ఎప్పుడైతే ఈ మెకానిజం ఆఫీస్ లో అన్ని డిపార్ట్మెంట్స్ ని చూపుతుందో, దిస్ కైండ్ ఆఫ్ ఇంటర్ప్లే అంటే interaction between interrelationship between all the departments is called these personnel operating these departments are called internal customers of the organization. Ikkada answer ee question. Term used to describe the work output of one department being input for the work of another department in the same organization, and the interrelationship of the department is called internal customers of that organization. మనం అందరం కూడా ఇంటర్నల్ కస్టమర్స్, ఎంప్లాయీస్, ఏజెంట్స్, ఇంటర్నల్ కస్టమర్స్. ఓకే, మళ్ళీ వచ్చిందట పెరిల్ వచ్చింది. ప్రాబబుల్ మాక్సిమం లాస్. ఇంత టెక్నికల్ కాబట్టి మనం ఎన్నిసార్లు రాసుకుంటే అంత మంచిది కాన్సెప్ట్స్. ప్రాబబుల్ మాక్సిమం లాస్ ఈజ్ నథింగ్ బట్ peril multiplied by MPL. MPL is nothing but actual loss plus consequential loss. దీని గురించి నేను 100 సార్లు చెప్పాను, ఇంకా చెప్పదలుచుకోలేదు. సో PML అంటే probable maximum loss is determined by, చూడండి క్వశ్చన్, ఇది నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇదే. ఇక్కడ చూడండి, ప్రాబబుల్ పిఎంఎల్ ఈజ్ నథింగ్ బట్ ఎంపీఎల్ ఇంటూ ఏం చేయాలి అని అడుగుతుంది, ఇంటూ ఏ ఆన్సర్. ఓకేనా, ప్రాబబిలిటీ ఆఫ్ పెరిల్ స్లైడ్. పూర్ణిమాని టచ్ చేస్తే షాక్ కొడతాం.
వెనక్కి సో దీని ఆన్సర్ ఏంటంటే ఏ ఎంపీఎల్ ఇంటూ పెరిల్ ఈజ్ ఈక్వల్ టు పిఎంఎల్. గుర్తుపెట్టుకోండి, పిఎంఎల్ ఎంపీఎల్ రెండు కొద్దిగా కన్ఫ్యూజింగ్ పాయింట్లు. నేను ఇక్కడ మీకు ఒక థంబ్ రూల్ ఇస్తాను. ఎంపీఎల్ అని ఉంది కదా, ఎంపీఎల్ లో పి మధ్యలో ఉంది, పిఎంఎల్ లో పి ముందు ఉంది, ఫస్ట్ ఉంది. సో పిఎంఎల్ లోని పెరిల్ ఈ రెండు మ్యాచ్ చేసుకోండి. ప్రాబబుల్ మాక్సిమం లాస్ ని పెరిల్ తో, అంటే ఇది పి కదండి, ఇంటూ ఎంపీఎల్, ఇది ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు పిఎల్. ఇది మ్యాచ్ చేసుకోండి అంటున్నా ఫస్ట్ లెటర్స్. ఇక్కడ ఇది మధ్యలో ఉంది కదా, సో దీన్ని వదిలేసేయండి. పిఎంఎల్ లోని పెరిల్ ఉంది ఇంటూ ఎంపీఎల్. వేరే ఎంపీఎల్ ఫార్ములాలో ఏముంది, ఏఎల్ ప్లస్ సిఎల్. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇలా కెమిస్ట్రీ చదివేటప్పుడు మనం ఇలా బాగా గుర్తులు చెప్పుకుంటాం అన్నమాట. అలా ఇది కూడా కంపల్సరీగా మనం, ఈ రెండు ట్రిక్కీగా ఉన్నాయి కదా, ఇది అది కన్ఫ్యూజ్ అయిపోతారు, కలిసిపోతాయి. కాబట్టి ఈ రెండింటిని మ్యాచ్ చేసుకోండి, ఇలా గుర్తుపెట్టుకోండి. పిఎంఎల్ ఇంటూ ఎంపీఎల్. ఓకేనా? ఇది ఆల్రెడీ మొన్న ఫస్ట్ క్లాస్ లో చెప్తున్నాము. ఎక్స్పోర్ట్ క్రెడిట్ అండ్ గ్యారంటీ కార్పొరేషన్ జోన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళే చేయాలి. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ కదా, ఇంకో నేషన్ కి మన నేషన్ కి సంబంధించినటువంటి బిజినెస్ మూవ్మెంట్ ఆఫ్ కార్గోలోని ప్లే చేసేటటువంటి రోల్ ప్లే దానికి. ఫౌండేషన్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ ఈజ్ ఎథికల్ బిహేవియర్. ఇక్కడ ఆన్సర్, ఇక్కడ 57 కి ఆన్సర్ గుడ్ గవర్నెన్స్ ఉండాలి అంటే ఆల్రెడీ చెప్పుకున్నాము దాని తలక కంటెంట్. ఎథికల్ బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్ గా కాన్సెప్ట్ చెప్పేస్తాను కదా, మళ్ళీ దాని గురించి టెక్స్ట్ బుక్ లో మీకు ఓపెన్ చేసి చెప్పడం కదా. అసలు గుడ్ గవర్నెన్స్ లోని 4 ఇంపార్టెంట్ ఫండమెంటల్స్ ఉంటాయి. అంటే ఈ డెఫినేషన్ అనమాట. ఫస్ట్ ఏంటంటే అకౌంటబిలిటీ. నేను చేసిన పని తప్పైతే నన్ను పనిష్ చేయండి, రైట్ అయితే నాకు ఎలాగో శాలరీ వస్తుంది. దట్ ఈస్ అవర్ రెమ్యునరేషన్ కదా, అది ఎలాగో మన తలగా గిఫ్ట్. మనకి వచ్చేటటువంటి we earn the gift. It is not that they give the gift, we earn the gift. Accountability. Next, transparency. ఇందాక చెప్పాను ఆల్రెడీ. అన్ని ఇన్సూరర్స్ కూడా, ప్రైవేట్ ఇన్సూరర్స్ కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, దే హ్యావ్ టు రిపోర్ట్ టు ఐఆర్డిఏ. ప్రతిదీ చాలా చిన్నది నుంచి పెద్ద వరకు అన్ని విషయాలు ఐఆర్డికి సబ్మిట్ చేయాలి. ఎందుకు అంటే టు ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీ. నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ. నెక్స్ట్ ఏంటంటే ప్రెడిక్టబిలిటీ. అండ్ ఫైనల్లీ ఎథిక్స్. ఇవన్నీ కూడా ఇండివిజువల్ కి ఉండాలి, ఇన్స్టిట్యూషన్ కూడా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇండివిజువల్ అంటే అక్కడ ఉన్న ఎంప్లాయీకి ఉండాలి, ఆ ఆర్గనైజేషన్ అంటే ఆ ఎంప్లాయర్ కి కూడా ఉండాలి. ఇవి రెండు కలిస్తేనే ఇట్ బికమ్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. కనుక థీమ్స్. సో ఆన్సర్ ఇక్కడ బీయింగ్ ఆనెస్ట్ కాదు, ఎథికల్ బిహేవియర్ ఈజ్ ఆన్సర్. గుడ్ గవర్నెన్స్ కి ఆన్సర్ ఎథికల్ బిహేవియర్. వాట్ మస్ట్ బిజినెస్ కీప్ ఇన్ మైండ్ అబౌట్ దేర్ కస్టమర్స్ ఇన్ ఆర్డర్ టు బి సక్సెస్ఫుల్. కస్టమర్ తాలూకా నీడ్స్, ఇంట్రెస్ట్, కన్సర్న్స్ మనకి తెలియాలి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. దాని ప్రకారమే వాడు ఎంతైనా కడతాడు, ఎంత మిగతా అన్ని కూడా ఆప్షన్స్ అవి చెప్పాల్సిన పని లేదు. అవి ఆల్రెడీ ఆ కస్టమర్ పాకెట్ లో ఎంత ఉందనేది వాడు తెలుసుకొని వస్తాడు. అది మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వాడి అవసరాలు ఏంటి, మనకి ఇంకో ఈ 10 ఆప్షన్స్ ఉన్నాయి, 10లోని వాడికి చాయిస్ కదా. డెఫినెట్ గా చాయిస్ ఎప్పుడు కస్టమర్దే. సో ఆన్సర్ ఈస్ వాళ్ళ నీడ్స్, వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ కన్సర్న్స్ కి మనం క్యాటర్ చేయడమే మన తరగతి బిజినెస్ నీడ్.
ద పర్పస్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఏమిటి? ఇన్సూరెన్స్ తాలూకా పర్పస్ ఏంటి అంటే బ్రింగ్ పీపుల్ ఫర్ ఎక్స్పోజ్ టు సిమిలర్ రిస్క్. ఇప్పుడు కార్ ఇన్సూరెన్స్ వాళ్ళందరూ కార్లో ఇన్సూర్ చేస్తారు, లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళందరూ హ్యూమన్స్ ఇన్సూర్ చేస్తారు. సో ఇలాగ సిమిలర్ రిస్క్ అనమాట బేర్ చేసేటటువంటి పీపుల్ అందరినీ గ్రూప్ చేయడమే పర్పస్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఈ పర్పస్ ఆఫ్ ఇన్సూరెన్స్ కి పెట్రోల్ ఏంటయ్యా అంటే ప్రీమియం, అది మన తలకి ఇన్పుట్, మనం ఇవ్వాల్సిన అవుట్పుట్ ఏంటయ్యా అంటే క్లెయిమ్ పేమెంట్. సో ఇవన్నీ మన బాధ్యతలే, ఇన్సూరెన్స్ తాలూకా బాధ్యతలు. ఆల్ ఆఫ్ దీస్ పర్పస్ ఆఫ్ ఇన్సూరెన్స్ కింద వస్తాయి. 50% ఆఫ్ పెన్షన్ ఈస్ పెయిడ్ టు ద స్పౌస్ అంటే ఆప్షన్ ఈ అని ఉంటుంది కదా, దానిలోని 50% ఆఫ్, అలాగే ఏ ఆప్షన్ ఏమో 100, హెచ్ ఆప్షన్ అయితే 150. సో ఇది డెత్ ఆఫ్ ది యాన్యుటెంట్ జరిగినప్పుడు 50% ఆల్రెడీ ఫస్ట్ అంటే ప్రైమరీ యాన్యుటెంట్ కి మనం 1000 రూపాయలు కడుతూ ఉంటే సెకండరీ యాన్యుటెంట్ కి ఆర్ స్పౌస్, దిస్ ఇస్ ద జాయింట్ లైఫ్ సర్వైవర్ అంటారు. జాయింట్ లైఫ్ సర్వైవర్ అంటే జాయింట్ లైఫ్ గా పాలసీ తీసుకుంటారు, ఒకళ్ళు రిస్క్ అక్కరైతే ఆ రెండో వాళ్ళని సర్వైవర్ అంటారు. జాయింట్ లైఫ్ సర్వైవర్ కి 50% ఇస్తాము, 500 పెన్షన్ గా ఇస్తాము. ఇది ఆప్షన్ అనమాట ఇక్కడ. ఓకే, సో డెత్ ఆఫ్ దేర్ 50% is paid to the spouse, which is called joint life last survivor annuity. దాని పేరు అది, ఆప్షన్ పేరు. మెథడ్ బై విచ్ an employer pays gratuity from current revenues. ఇది మళ్ళీ నేను కవర్ చేస్తాను. ఇన్సూరెన్స్ ప్రొటెక్ట్స్ ద ఫండ్స్, ఎందుకంటే మనం టాపిక్స్ చెప్పుకోవాల్సి ఉండిపోయి ఆ టాపిక్స్ నేను రౌండ్ ఆఫ్ చేసుకొని ఆ క్వశ్చన్స్ వాటిని రేపు కవర్ చేసేస్తాను. రేపు అన్ని వచ్చేస్తాయి ఆన్సర్స్. 2, 3 నేను జంప్ చేశాను, ఆ 2 కూడా అంటే ఎక్కువ ఉంది చెప్పడానికి. ఇన్సూరెన్స్ ప్రొటెక్ట్ ద ఫండ్స్ ఆఫ్ ది గ్రూప్, ఇది క్వశ్చన్. నాట్ పేయింగ్ ఫర్ లాసెస్ విచ్ ఆర్ నాట్ యాక్సిడెంటల్, మేకింగ్ ప్రీమియమ్స్, పేయింగ్ ఆల్ క్లెయిమ్స్, పేయింగ్ ఎగ్జాక్టెడ్ క్లెయిమ్. చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్సూరర్ అందరి దగ్గర కలెక్ట్ చేశాడు, ABCDEFGH ఇలా ఇంతమంది ఇండివిజువల్స్ దగ్గర అప్ టు జెడ్ కలెక్ట్ చేశాడు డబ్బు, ప్రతి వాళ్ళ దగ్గర ప్రీమియమ్స్ కలెక్ట్ చేశాడు. ఇక్కడ ఈ బాస్కెట్ ఆఫ్ రిస్క్, ఈ బాస్కెట్ లో A to Z ఉన్నారంట. ఓకే, ఈ బాస్కెట్ లోకి వచ్చేటప్పుడే అందరినీ రానివాడు కదా, చెప్పాను కదా ఆల్రెడీ. సర్టెన్ అనే కాన్సెప్ట్స్ అన్ని కూడా అవాయిడ్ చేస్తాం మనం గ్యారంటీగా. సర్టెన్ అంటే ఏంటో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా. సో ఇన్సూరర్ ఈ సర్టెన్ కాన్సెప్ట్ అవాయిడ్ చేస్తూ మనకి ఫిల్టర్ వేస్తాడు. ఓన్లీ హెల్దీ లైఫ్స్ ని ఇన్సూర్ చేస్తాం మనం, హెల్దీ లైఫ్స్. ఇన్ కేస్ సబ్ స్టాండర్డ్ ఉంటే బాగా వాయించేస్తాం, ప్రీమియం బాగా హైక్ చేస్తాం. ఇదంతా వాట్ ఈస్ ద, ఇదంతా కూడా ఈ చేస్తున్నటువంటి పని అంతా ఏంటి? ఈజ్ ఇట్ పేయింగ్ ద క్లెయిమ్, ఈజ్ ఇట్ ఎర్నింగ్ ద ప్రీమియమ్స్, ఆర్ మనం ఏం చేస్తున్నాము ఇక్కడ? ఇన్సూరెన్స్ ప్రొటెక్ట్ ఎలా చేసుకుంటున్నారు ఫండ్ ని, ఈ బాస్కెట్ ఆఫ్ ఫండ్ ని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారు అంటే ఇక్కడ మనం ఫిల్టర్ వేసేస్తున్నాం కదా, అందరినీ రాణిస్తున్నాం ఇంత లోపలికి. ఫిల్టర్ వేసేసి అవాయిడ్ చేస్తున్నాం చాలా మంది. ఎవరిని అవాయిడ్ చేస్తున్నాము అంటే ఈ సర్టెన్ గ్రూప్ ని అవాయిడ్ చేస్తున్నాం. వాట్ ఈస్ సర్టెన్ అంటే అదే బ్యాడ్ ఎథిక్స్ ఉన్న వాళ్ళని, అలాగే బ్యాడ్ హెల్త్ ఉన్న వాళ్ళని. మనమేమేమే స్మోకర్స్, ఆల్కహాలిక్స్ అని మనం చెప్పమనండి. ఒక పాలసీ హోల్డర్ని ఎంట్రీ టైంలో, ప్రపోజల్ టైంలో చెప్పమనండి, అది నో 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 పెడతారు కదా, అవన్నీ కొన్ని ఎస్ పెట్టి చూడమనండి, ఏమవుతుందో we will simply decline. And what is this mechanism? అసలు ఆ ప్రపోజల్ లో అన్ని కాలమ్స్ ఉండడానికి రీజన్ ఏంటి అంటే దిస్ ఈస్ హౌ LIC ఫిల్టర్స్. Why should we filter? To reduce the risk. Why should we reduce the risk? To protect the fund. ఇప్పుడు ABCDZ నుంచి అందరూ కూడా సపోజ్ మనం ఒక 1000 రూపాయలు కలెక్ట్ చేసాం, మనకు 1,00,000 రూపాయలు క్లెయిమ్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తామండి మనం? ఏం చేయగలం? ఏమి చేయలేం. అందుకని ఈ ప్రొటెక్షన్ ఆఫ్ ది ఫండ్ ఈజ్ ఆల్సో ప్రైమరీ బిజినెస్ ఆఫ్ LIC. అదే ఇక్కడ క్వశ్చన్ కూడా.
క్వశ్చన్ చూడండి. ఇన్సూరెన్స్ ప్రొటెక్ట్ ద ఫండ్ ఆఫ్ ది గ్రూప్ బై నాట్ పేయింగ్ ఫర్ ద లాసెస్ విచ్ ఆర్ నాట్ యాక్సిడెంటల్. అంటే సర్టెన్ గా జరుగుతాయి అనేవి మనకు వద్దే వద్దు. గ్యారంటీగా పోతాడు, వాడు మందు కొడుతున్నాడు, స్మోకింగ్ చేస్తున్నాడు, మనం పాలసీ ఇవ్వం కదా. సో ఇది సర్టెన్. దిస్ ఈస్ హౌ వీ అవాయిడ్ నాట్ పేయింగ్ ఫర్ లాసెస్ విచ్ ఆర్ నాట్, అంటే ఇంటెన్షనల్ గా వాడి హెల్త్ ఖరాబ్ చేసుకున్నప్పుడు మనం వాడికి ఎల్ఐసి పాలసీ ఇవ్వం. దిస్ ఈస్ హౌ వీ ప్రొటెక్ట్ ద ఫండ్స్ ఆఫ్ ది గ్రూప్. పోతపడింది కదా ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్. మిగతా ఆప్షన్స్ కాదు, డెఫినెట్ గా కాదు. ఇన్సూరెన్స్ ప్రొటెక్ట్ ద సేమ్. రిపీట్. మైక్రో ఇన్సూరెన్స్ కి మినిమం పాలసీ అమౌంట్ 50,000 అండి. ఇది అందరికీ తెలుసు కదా, తెలిసిన విషయమే. నెక్స్ట్, if the cost of damage is being met using internal resources. ఆల్రెడీ ఇది మొన్న చెప్పాను, నిన్న చెప్పాను. ఎవరైనా ఇవాళ ఆన్సర్ చెప్తే బాగుంటుంది. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి స్వామి ఒకళ్ళైనా. ద కాస్ట్ ఆఫ్ డ్యామేజ్ అంటే వీడు ఇన్సూర్ చేయట్లే, చిన్న రిపేర్ వచ్చింది, ఒక 200కి రిపేర్ వచ్చింది, అప్పుడు వాడు ఏం చేస్తాడు? దాన్ని రిటెన్షన్. ఎగ్జాక్ట్. వాడి ఆఫీస్కి వెళ్ళడానికి పెట్రోల్కి 200 అవుతుంది. సో వాడు వెళ్ళేవాడు ఆ 200 ఏదో వాడి జేబు నుంచి పెట్టుకుంటాడు. ఓకేనా? దిస్ ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఇస్ డి. 64th ఆన్సర్. The addition of expenses and margins to net premium by insurance. అంటే ఇప్పుడు నిన్న మనం చెప్పుకున్నాం, ఒక 100 మంది విలేజ్ ఉన్నారు, 500 చొప్పున కడుతున్నారు, క్లెయిమ్ వచ్చేసింది, డివైడెడ్ బై వేసేసి ఇది చాలా కాదు కదా. నేను ఆల్రెడీ చెప్పాను, దానికి అంత ప్లెయిన్ గా ఉండదు క్యాలిక్యులేషన్. దీనిలో బోల్డ్ యాక్చువల్స్ ఉంటుంది. దీనికి మళ్ళీ ఏజెంట్స్ కమిషన్, మన తాలూకా శాలరీస్, ఆఫీస్ మెయింటెనెన్స్, ఏసీలు, కరెంట్ బిల్లులు, ఇవన్నీ కలిపి దీన్ని లోడింగ్ అంటారు. యాక్చువల్ ప్రీమియం ఈజ్ స్కెలిటన్, కానీ దానికి ఇవన్నీ కలిపితే అంత అవుతుంది అనమాట. Hence, the addition of expenses and margins to the net premium of the insurance company is called D. Answer. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, కాన్సెప్ట్ బేస్డ్. మళ్ళీ రిస్క్ మేనేజ్మెంట్ అనేది అప్పులు చేయడం వల్ల డెవలప్ అయిన సైన్సా, అప్పులు ఇవ్వడం వల్ల, డెటార్స్ అంటే అప్పులు చేయడం, ఫైనాన్షియల్ లెండింగ్ అంటే అప్పులు ఇవ్వడం వల్ల డెవలప్ అయిన సైన్సా, అప్పులు లేవు, ఇవ్వడం లేదు, తీసుకోవడం లేదు, నా దగ్గర ఎక్కువ సర్ప్లస్ ఉంది, ఆ సర్ప్లస్ మీద ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి కదా, ఆ ఇన్వెస్ట్ చేయడం వల్ల డెవలప్ అయిన సైన్సా, లేకపోతే నేను బిజినెస్ చేస్తున్నాను, ఆ బిజినెస్ లో నాకు రిస్క్ రావచ్చు రాకపోవచ్చు కదండి. రిస్క్ మే బి ప్రెసెంట్, రిస్క్ మే నాట్ బి ప్రెసెంట్. సో ఈ బిజినెస్ ఎంటర్ప్రైజ్ వల్ల మనం చైనా గురించి మొట్టమొదటి చెప్పుకున్నాం కదా, వాళ్ళే మొదలెట్టారు షిప్పింగ్ లోని రిస్క్ మేనేజ్మెంట్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్స్. సో ఈ రిస్క్ మేనేజ్మెంట్ అనేది దేని వల్ల అసలు మొట్టమొదట ఈ ప్రపంచంలో దీని గురించి ఆలోచించడం జనాలు మొదలెట్టారు అంటే, ఆన్సర్ ఈస్ బిజినెస్ ఎంటర్ప్రైజెస్ కి అవుట్పుట్ గా వాళ్ళ తాలూకా బెనిఫిట్ కోసం డెవలప్ అయినటువంటి ఫంక్షన్ అంటే దాని తాలూకా పర్యవసానంగా వచ్చినటువంటి సైన్స్ అండి. ఏది రిస్క్ మేనేజ్మెంట్ అనే సైన్స్, ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ ఈ బిజినెస్ వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. వాళ్ళ వల్ల మనం అందరం కూడా ఈరోజు రిస్క్ మేనేజ్మెంట్ గురించి, రిస్క్ ని ఏ రకంగా మనం ఇన్సూరెన్స్ ద్వారా రిటెన్షన్, ట్రాన్స్ఫర్ ఇవన్నీ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, వాటన్నిటి వల్ల ఎలా చేసుకుంటున్నాము మేనేజింగ్ ఆఫ్ ది రిస్క్ అనేది ఈ రోజు మనం చదువుకుంటున్నాం. చూడండి ఇప్పుడు చెప్పుకున్నాం ప్రివెన్షన్. మళ్ళీ ఇది కూడా నేను 100 సార్లు చెప్పాను. ఇన్సూరెన్స్ అనేది ట్రాన్స్ఫర్ లో వస్తుందా, రిటెన్షన్ లో వస్తుందా, రిడక్షన్ లో వస్తుందా, అవాయిడెన్స్ ఆఫ్ రిస్క్ లో వస్తుందా, ప్రివెన్షన్ ఆఫ్ రిస్క్ లో వస్తుందా చెప్పాలి. చాలా సార్లు చెప్పాను.
ట్రాన్స్ఫర్ మేడం. ట్రాన్స్ఫర్. అసలు ట్రాన్స్ఫర్ అనే కాన్సెప్ట్ వల్లనే ఇన్సూరెన్స్ అనేది మనకి కాన్సెప్ట్ అనేది బ్రేక్ అయింది ప్రపంచంలో. When is the proposer generally required to supply age proof? ఎప్పుడు ఇవ్వాలి? మెచ్యూరిటీ టైంలో ఇవ్వాలా, క్లెయిమ్ సెటిల్మెంట్ కి ఇవ్వాలా, ఫస్ట్ ఇయర్ ఎండ్ కి ఇవ్వాలా, పాలసీ మొదలెట్టడానికి అసలు మొదలే ఏజ్ తో మొదలవుతుందా? మన బేసిస్ ఆఫ్ కాంట్రాక్ట్ ఏజ్ కాబట్టి ఆన్సర్ సి ఇక్కడ. ఇది ఒకటి చెప్పు. నేను నాకు చెప్పానేమో. ఇన్సూరెన్స్ బిజినెస్ ఇండియాలో ఎల్ఐసి మోనోపలి అనుకున్నాం కదా, కానీ కాదని కూడా చెప్పుకున్నాం కదా. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉంది మేడం. పిఎల్ఐ అని చెప్పుకున్నాము, అలాగే ఆర్పిఎల్ఐ అని చెప్పుకున్నాం, రూరల్ పోస్టల్ ఇన్సూరెన్స్. ఇంకోటేమో డిఫెన్స్ పర్సనల్ ఇన్సూరెన్స్. ఇవి 3 కూడా లో కీలో ఆపరేట్ అవుతాయి. ఇవేమీ పెద్ద లెవెల్లో ఉండదు. ఎందుకు అంటే వీళ్ళు రెస్ట్రిక్షన్స్, మనకి నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఎక్కువ, కానీ వీళ్ళు 2 ప్రోడక్ట్స్ అడుగుతారు. ఒకటేమో హోల్ లైఫ్, ఇంకోటేమో ఎండోమెంట్. సింపుల్, వాటి పేర్లు కూడా ఇవే. ఎండోమెంట్ పాలసీ, హోల్ లైఫ్ పాలసీ అని అమ్ముతారు. ఈ 2 వాళ్ళ దగ్గర ఉండే ప్రోడక్ట్స్. వీళ్ళు చేసే బిజినెస్ వీటికి సంబంధించింది. ఇక్కడ వీళ్ళు అడుగుతున్న క్వశ్చన్ కూడా ఒకసారి చూద్దాం. అండర్ విచ్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ద లైఫ్ షుడ్ రిసీవ్ సమ్ అండ్ బోనస్ అట్ ద టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ? మెచ్యూరిటీకి పేమెంట్ ఎవరు ఇస్తారు? హోల్ లైఫ్ కి ఇవ్వరు కదా, ఎండోమెంట్ కే ఇస్తారు. సో బి ఈస్ ద ఆన్సర్. వాళ్ళ దగ్గర ఉండేవే ఏ అండ్ బి 2 పాలసీలు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? వాడు బోనస్ అదే తీసుకుంటున్నాడు అమౌంట్ మెచ్యూరిటీకి, అంటే బి ఆన్సర్. ఇఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఫండ్స్ ఇన్ గ్రాట్యుటీ, ఇది ఆల్రెడీ నేను ఇది చెప్పాను కదా, మళ్ళీ వస్తాను. సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. వాట్ ఈస్ ద ప్రాసెస్ దట్ అసెసెస్ ద రిస్క్ ఆఫ్ ది లైఫ్ టు బి అష్యూర్డ్ కాల్డ్? తెలుసా? అండర్ రైటింగ్. మన రిస్క్ అసెసింగ్ డిపార్ట్మెంట్ ఎన్బి కదా, అక్కడ అండర్ రైటింగ్ జరుగుతుంది. వాళ్ళు ఆ రిస్క్ ఏ రేట్కి తీసుకోవాలి, ఎంత అసలు తీసుకోవాలా వద్దా అనేది డెసిషన్ అక్కడ పడుతుంది. అదే అసెస్మెంట్ ఆఫ్ రిస్క్ అంటే. ఇది ఆన్సర్ క్లియర్. ఇన్ యూలిప్ హౌ మెనీ, నిన్ననే డిస్కంటిన్యూస్ క్లాజ్ గురించి చెప్పుకున్నాం కదా, అది 5 years. దాని ఆన్సర్ 5 years డిస్కంటిన్యూస్ చార్జ్. Maintaining customer satisfaction while policies are in force is called, అంతే కదా, మనం సర్వీస్ చేస్తేనే కదా వాడు హ్యాపీ ఫీల్ అవుతాడు, సాటిస్ఫై అవుతాడు. సో ఏ ఈస్ ద ఆన్సర్. ఆల్ ఇన్సూరెన్స్ ఇన్ ఇండియా యూజ్ ఎక్స్టెన్సివ్లీ కార్పొరేట్ ఏజెంట్స్ గా ఎవరిని మనం ఎక్కువగా వాడుకుంటాము అనేది ఇక్కడ ప్రశ్న. కార్పొరేట్ ఏజెంట్స్. బ్యాంక్స్ ఆర్ అవర్ కార్పొరేట్ ఏజెంట్స్. మనకు తెలుసుగా కార్పొరేట్ ఏజెంట్స్ మనకి ఎవరో, మనకి కార్పొరేషన్ బ్యాంకు. కస్టమర్ ఈజ్ ఎ పర్సన్ హూ రిఫ్యూజెస్ టు బై గుడ్ కాదు, వాడేం ప్రొడ్యూస్ చేయడు గుడ్స్, వాడు ఓన్లీ హీ బైస్ గుడ్స్ అండ్ సర్వీసెస్. సో ఆన్సర్ ఇస్ 3. ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్. చూడండి ఇక్కడ ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్ చూడండి. లాఫుల్ కన్సిడరేషన్. లాఫుల్ కన్సిడరేషన్ అంటే వాడు ప్రీమియం కడతాడు కదా, అది ఈక్విటబుల్ గా ఉండాలి, ప్యారిటీతో ఉండాలి, అంటే జస్టిస్ ఉండాలి. మనం 1 లక్ష రూపాయలు కవర్ అడిగితే నువ్వు ఒక 2 లక్షలు కట్టా అంటే అది ప్యారిటీ కాదు, అది లా కాదు, అది జస్టిస్ కాదు. సో లాఫుల్ అంటే అది న్యాయబద్ధంగా ఉండాలి, మీనింగ్ఫుల్ గా ఉండాలి. కెపాసిటీ ఆఫ్ ది పార్టీస్ టు కాంట్రాక్ట్. నేను కట్టగలిగేది 500 కానీ నాకు 1 కోటి రూపాయల పాలసీ కావాలి, అవ్వదు కదా. సో కెపాసిటీ ఉండాలి, ఇచ్చేవాడికి ఉండాలి, తీసుకునేవాడికి కూడా అసెస్ చేసుకునేటటువంటి లక్షణం ఉండాలి. కన్సెన్సస్ యాడ్ ఇడెం అంటే ఇన్ సేమ్ మైండ్. కన్సెన్సస్ అంటే ఒప్పందము. ఇద్దరు కూడా నేను చెప్పింది నేను ఏ అంటే నీకు ఏ అనే వినబడాలి, ఏగానే తీసుకోవాలి, ఏ అనే రాయాలి, ఏగానే దాన్ని చదవాలి. ఓకే, కానీ నేను ఏ అని రాస్తే నువ్వు ఫ్రీగా చదవకూడదు. అది అక్కడ కన్సెన్సస్ అంటే ఇద్దరికి ఒక రాసినటువంటి కాంట్రాక్ట్ లో ఉన్నటువంటి టెర్మినాలజీ ఏదైతే ఉందో ఇద్దరికి
సేమ్ గా అర్థం అవ్వాలి. నేను ఏ భావంతో చెప్తున్నానో అదే సద్భావంతో అవతల పర్సన్ కూడా దాన్ని తీసుకోవాలి. యాడ్ ఇడమ్ అంటే సేమ్ మైండ్, కన్సెన్సస్ అంటే ఒప్పందము. సో ఈ కాంట్రాక్ట్ కి ఉండవలసినవి ఈ మూడు కూడా ఉండాలి. ఆల్ ఆఫ్ దీస్ ఇస్ ద ఆన్సర్. రెండు వాల్యుయేషన్ డేట్స్ మధ్యలో మనం బోనస్ ఇవ్వాల్సి వస్తే ఇందాక చెప్పాను కదా ఇంటర్పోలేషన్. సో దిస్ ఇస్ కాల్డ్ ఇంటరిమ్ బోనస్. ఆన్సర్. రెండు వాల్యుయేషన్ డేట్స్ లో మనం పే చేసే బోనస్ పేరు ఇంటరిమ్ బోనస్. Which of these is a reinsurance company? తెలుసుగా, GXC. ఇది ఒకటి ఇంపార్టెంట్. Which of the following fund investment is instruments maturity period of less than 1 year? ఈక్విటీ ఫండ్స్ అయితే వాటి లైఫ్ చాలా తక్కువ. బ్యాలెన్స్డ్ ఫండ్ కి ఇంటర్మీడియట్, డెట్ ఫండ్స్ కి ప్రొలాంగ్డ్ పీరియడ్, మనీ మార్కెట్ ఫండ్ కి దాని తాలూకా మెచ్యూరిటీ పీరియడ్ లెస్ దాన్ 1 year ఉంటుంది. మనీ మార్కెట్, ఇక్కడ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అంటే మనీ మార్కెట్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను ఇందాక, ట్రెజరీ బిల్స్ తో ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ గవర్న్డ్ విత్ ఇన్ 1 year అవి మనం రిజాల్వ్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి వాటికి. సో గుర్తుపెట్టుకోండి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఈజ్ డి. మనీ మార్కెట్ ఫండ్ ఈస్ ద డిస్ప్లే రావట్లేదు మేడం. సార్ ఏంటి సార్, స్క్రీన్ షేర్ అవ్వట్లేదా? హలో, వస్తుంది మేడం. నెక్స్ట్, the person who assesses the risk associated with the proposal is called the underwriter. నెక్స్ట్, సెపరేషన్ అండ్ డూప్లికేషన్ ఆర్ చెప్పండి బాబు, ఎవరో ఒకడు అవుతూనే ఉన్నాను గంట నుంచి. దీనికి ఆన్సర్ చెప్పండి. చెప్పండి ఎవరైనా. సి ఆన్సర్. సెపరేషన్, దీని గురించి చెప్పా కదా. డూప్లికేషన్ అంటే మన డేటా బ్యాకప్. సెపరేషన్ అంటే హైలీ కంబస్టబుల్ ఐటమ్స్ ఎక్కువగా పేలుతాయి, పగిలిపోతాయి, అంటుకుంటాయి. గ్లాసు, గాజు, ఆయిల్ ఇలాంటివన్నీ కూడా మనం వాటిని సెపరేట్ గా వాటిని మూవ్ చేస్తాం. అన్ని కలిపి మూవ్ చేయం వాటిని. ఎందుకంటే గ్లాస్ విరిగితే చాలా ప్రమాదం, గుచ్చుకుంటుంది, ప్లస్ ఆల్సో అది మనకి లాస్ కూడా. నెక్స్ట్, యూలిప్ పాలసీస్ కి మనం ఎందుకు యూలిప్ దానికి ప్లాన్ ఫీచర్ ఏంటి అంటే ఒక పక్క ప్రొటెక్షన్, ఇంకో పక్క ఇన్వెస్ట్మెంట్. సో బి ఆన్సర్. ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రొటెక్షన్. యూలిప్ లో ఏంటుంది, ఇట్ ఇస్ లింక్డ్ ఇన్సూరెన్స్. ఆ ఇన్వెస్ట్మెంట్ కి లింక్డ్ గా ప్రొటెక్షన్ కూడా ఉంది. సో ఇక్కడ ఆన్సర్ బి అండి. Who is an annuitant? The one who receives the annuity is an annuitant. So answer A. పొలిటికల్ అప్హీవల్ చెప్పండి బాబు, ఎవరో ఒకరు దీనికి ఆన్సర్. నేను చాలాసార్లు చెప్పాను, మొన్న కూడా చెప్పాను, ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. దాంట్లో డైనమిక్ రిస్క్. డైనమిక్ రిస్క్. పొలిటికల్ అప్హీవల్ ఇస్ అ డైనమిక్ రిస్క్. వాట్ ఈస్ ద సూపర్వైజరీ లెవెల్? ఏజెంట్ మీద ఉన్నటువంటి సూపర్వైజర్ ఎవరు అంటే బి. స్ప్రెడ్డింగ్ రిస్క్ అక్రాస్ ది ఏరియాస్ విచ్ మే నాట్ బి ఎఫెక్టెడ్ ఈక్వల్లీ. అంటే ఒక బాస్కెట్ ఉంది, ఈ బాస్కెట్ లో A to Z మనుషులు ఉన్నారు. అందులోని A to Z లో ఉన్న 26 లోని ఒక 2-3 కాటన్. సో క్యూ లేకపోతే O లేకపోతే N ఇలా ఈ ముగ్గురికి కూడా ప్రాబ్లం ఉంది. మిగిలిన వాళ్ళంతా కూడా ఓకేగా ఉన్నారు కదా. సో దిస్ ఈస్ కాల్డ్ ఈ స్ప్రెడ్డింగ్ ఆఫ్ రిస్క్. ఈ ముగ్గురు తాలూకా రిస్క్ ని ఎవరు బేర్ చేస్తున్నారు? 26 మంది బేర్ చేస్తారు. A to Z బేర్ చేస్తారు. సో దిస్ ఇస్ కాల్డ్ డైవర్సిఫికేషన్. వీళ్ళందరూ కూడా ఈ ముగ్గురు తాలూకా ప్రీమియం బేర్ చేస్తున్నట్టుగా అక్కడ మన కాన్సెప్ట్ అన్నమాట, ఇన్సూరెన్స్ కాన్సెప్ట్. సో ఇట్ ఈస్ నాట్ సెపరేషన్. వీళ్ళందరినీ తెచ్చాం కదా ఒక దగ్గరికి. ఇట్ ఈస్ నాట్ సెపరేషన్, ఇట్ ఈస్ నాట్ డూప్లికేషన్, ఇట్ ఈస్ డైవర్షన్. స్ప్రెడ్డింగ్ చేస్తున్నాం మనం రిస్క్ ని. దిస్ ఇస్ కాల్డ్ డైవర్సిఫికేషన్. ఇక్కడ సింపుల్ ఉంటాయి. The main object of any life insurance company should be. ఇవన్నీ కూడా అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు రిస్క్ కవర్ చేస్తాయి, సేవింగ్స్ కి కూడా ప్రొవైడ్ చేస్తాయి, అలాగే పెన్షన్ ప్లాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. కాబట్టి ఆల్ ఆఫ్ దీస్ ఆన్సర్.
The date from which the annuitant starts receiving regular income is known as the vesting date. Answer C. అంటే వెస్ట్ అయిన తర్వాత పాలసీ డబ్బులు అనేది పెన్షన్ అనేది మనం పే చేస్తాం. ఇది ఎవరైనా చెప్పండి బాబు క్వశ్చన్. ఫారెన్ ట్రేడ్ రిలేటెడ్ గా ఓకే, హూ టేక్స్ అప్ ద రిస్క్? వీళ్ళని కవర్ వీళ్ళ ఇన్సూరెన్స్ ఎవరు కవర్ చేస్తారు? ఎక్స్పర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. సి మేడం, ఈసీడీసీ. Who is the life assured in a key man insurance policy? చెప్పండి బాబు ఎవరైనా. సి మేడం, రెస్పాన్సిబుల్ అండ్ ఫేస్ ద లాస్ ఆఫ్ సి ఆన్సర్. ఆ పర్సన్ లేకపోతే కంపెనీ తాలూకా పనితనం దెబ్బతింటుంది, భారీగా దెబ్బతింటుంది. అందుకని కీ మ్యాన్ ఇన్సూరెన్స్ అదే సి. చూడండి క్వశ్చన్. ఓత్ ఆఫ్ లాలో చెల్లుబడి అవ్వాలి అంటే జ్యుడిషియల్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ అతికిస్తాం కదా, స్టాంప్ యాక్ట్ ప్రకారం అతికిస్తాం. బి ఆన్సర్. ఇండియన్ స్టాంప్ యాక్ట్ ప్రకారం మనం స్టాంప్ డ్యూటీ అతికిస్తాం కదా, పాలసీ డాక్యుమెంట్ మీద స్టాంపింగ్ జరుగుతుంది. ఇప్పుడు అన్ని ఈ స్టాంప్స్ అయిపోయాయి కదా, తెలుగు ఈ స్టాంప్ వచ్చిన దగ్గర నుంచి అన్ని ఈ స్టాంప్స్ అయిపోయినాయి. ఇప్పుడు డాక్యుమెంటేషన్ పేపర్ స్టాంప్స్ లేవు. డబ్బులు కట్టేస్తాము, వాళ్ళు మనకి ఆ మేరకి స్టాంపులు కొట్టుకోవడానికి అనుమతిస్తారు. What is the additional amount that can be optionally paid by the individual to increase the investment contribution? ఆల్రెడీ కడుతున్న అది యూలిప్ ప్లాన్ కి సంబంధించింది. ఇది దీన్ని ఏమంటామంటే టాప్ అప్ అంటాం. కడుతున్న ప్రీమియం కాకుండా అడిషనల్ సమ్ అంటున్నాడు. ఆప్షనల్ గా కడతారు వాళ్ళు, అందరూ కట్టరు. కావాలనుకుని ఇన్వెస్ట్మెంట్ పెంచుకోవాలి అని ఆప్షనల్ గా అనుకునేవాడు కట్టే అడిషనల్ సమ్ ఏమంటారు అంటే టాప్ అప్ ప్రీమియం అంటారు. చూడండి, ఇది నేను చెప్పాను బోర్డు సేపు స్టార్టింగ్ లో అయితే చెప్పాను. అవును మేడం, సి ఆన్సర్ కరెక్టే మేడం. అంతే, ఫస్ట్ 3 years లోనే మనం కంటెంట్ చేయొచ్చు, తర్వాత అసలు ఇంపాసిబుల్. ఇంకా వాడిని ఏం చేసినా మనం ఏం చేయలేం. మనకు ఒక క్లాజ్ 5th clause లో మనకి హెల్ప్ ఉంది, కానీ ఆ 5th clause ని ఎప్పుడు ఎల్ఐసి ఆపరేట్ చేయలేని పరిస్థితి అని చెప్పేసి 70 year old 30 years అని చెప్పి సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకొని 70 years అని తెలిసినా సరే డెత్ సర్టిఫికేట్ లోని ఎల్ఐసి has declined to invoke the section 45 clause 5 ఇంపాసిబుల్ అని చెప్పేసారు. అంతే, అది మన పరిస్థితి. సో క్లాజ్ 45 అనేది ఎల్ఐసి చేతికి సంకెళ్ళము. In which of these cases payment made by the insurance company depends upon the performance of the investment option chosen by the annuitant? ఇది ఏంటి మాట్లాడుతున్నాడంటే ఇక్కడ అసలు ఈ వర్డ్ ఎప్పుడైతే వచ్చిందో డిపెండ్స్ ఆన్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనేది వచ్చిందో అక్కడ గ్యారంటీ లేదు, ఫిక్స్డ్ లేదు, ఫిక్స్డ్ యాన్యుటీ లేదు, ఫిక్స్డ్ అమౌంట్ లేదు, గ్యారంటీ కూడా లేదు. ఇంకేం మిగిలింది అక్కడ? అంతే, అది దీని ఆన్సర్. మనం చెప్పమన్నమాట, అనిపిస్తాము. దీన్ని వర్డ్స్ ఏంటంటే డిఫైన్డ్ బెనిఫిట్ ప్లాన్స్ ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు డిఫైన్డ్ బెనిఫిట్ ప్లాన్స్ చాలా రేర్ గా వస్తున్నాయి ఎల్ఐసిలో కదా. ఇప్పుడు లేటెస్ట్ వచ్చింది కదా, అది డిఫైన్డ్ బెనిఫిట్ ప్లాన్ వచ్చింది. 757 శాంతి కొత్త శాంతి డిఫైన్డ్ బెనిఫిట్. If the 757 అనుకుంటా. If the policyholder declares to shift his existing investment from an equity to debt, ఒక ప్లాన్ లో ఒక ఫండింగ్ లో, ఇది నేను రేపు మళ్ళీ కవర్ చేస్తాను డీటెయిల్డ్ గా, ప్రస్తుతానికి అయితే స్విచ్చింగ్ అంటారు, ఒక ఫండ్ లోంచి ఇంకో ఫండ్ లోకి వెళ్తాను. ఇది ఆన్సర్ బి. చూడండి,
నేను ఇంత పెన్షన్ ఇస్తాను, ఇంతే పెన్షన్ ఇస్తాను, ఎప్పటికీ ఇంతే ఇస్తాను, ఆ పెన్షన్ లో మార్పు చేర్పు ఉండదు. ఇప్పుడే చెప్పాను కదా, డిఫైన్డ్ బెనిఫిట్. నేను ఇంతే డిక్లేర్ చేస్తాను, నేను ఇంతే పెన్షన్ ఇస్తాను. ఇప్పుడే చెప్పాను, డిఫైన్డ్ బెనిఫిట్ ప్లాన్ రిలీజ్ అయింది. సో దిస్ ఇస్ డిఫైన్డ్ బెనిఫిట్. ముందే చెప్పడం నేను ఇంతే ఇవ్వగలను అనేసి. ఓకే, డిఫైన్డ్ బెనిఫిట్ అంటాం మనం. In case of death, beneficiaries receive an additional amount over and above the basic sum assured. ఎప్పుడు వస్తుంది? యాక్సిడెంట్ లోనే సమ్ అష్యూర్డ్ కి ఈక్వలెంట్ గా అడిషనల్ బేసిక్ అబౌవ్ ద బేసిక్ సమ్ అష్యూర్డ్ మనకి అడిషనల్ అమౌంట్ వస్తుంది ఇన్ కేస్ ఆఫ్ డెత్. అమెండ్మెంట్ టు స్టాండర్డ్ పాలసీ కండిషన్స్ ఆర్ కాల్డ్. చెప్పండి. ఇప్పుడు ఎవరు వాడట్లేదు, కానీ మేము పాత రోజుల్లో ఇవన్నీ కంపల్సరీగా ఎన్ష్యూర్ చేసేవాడు. ఇప్పుడు అన్ని ప్రింట్లే కదా, అందుకని అవును అవును. చూడండి, ఈ క్వశ్చన్ బాగానే అందరికి తెలిసిన క్వశ్చన్. ఇది క్వశ్చన్ అయిపోయినా సరే ప్రీమియం అదే ఉంటుంది, చిన్నప్పుడు కూడా ప్రీమియం అదే ఉంటుంది. మన లెవెల్ ప్రీమియం మేడం. డి ఆన్సర్. ఇది చూడండి, డిఫరెంట్ డేట్ మేడం ఇది. In a children's plan, the date on which the risk commences is known as commencement of risk. కదా, డిఫరెంట్ డేట్ మేడం. రిస్క్ కమెన్స్ అవుతుంది కదా, పాలసీ చైల్డ్ లైఫ్ మీద వెస్ట్ అవుతుంది, రిస్క్ అనేది కమెన్స్ అవుతుంది. ఆ డేట్ ఆన్ విచ్ ద రిస్క్ కమెన్సెస్ ఇస్ కాల్డ్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్ డేట్. 2 డేట్లు ఇస్తాడు, డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఇస్తాడు, కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్ డేట్ ఇస్తాడు చిల్డ్రన్స్ ప్లాన్. అంటే ఆ డేట్ నుంచి వాళ్ళ లైఫ్ మీద రిస్క్ కావాలి. అది ఇది వేరు వేరు, డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ వేరు, ఇది వేరు. ఓకే, సెంచరీ కొట్టేసాం, అయిపోయింది. సార్ హలో సార్. మేడం. అదే సార్, అదే రివ్యూ అయిపోయింది, క్వశ్చన్ పేపర్ రివ్యూ అయిపోయింది. అయింది. పార్టిసిపేషన్ కూడా 33 మెంబర్స్ అటెండ్ అయ్యారండి. అంటే కంప్లీట్ చేద్దామని కూర్చున్నాను, లేకపోతే అర్థమైందండి. చాలా లేట్ అయిపోయింది మీకు అనుకుంటున్నాను. రేపు కంప్లీట్ చేసేద్దాం సార్. ఈ ప్రిన్సిపల్స్ రేపు అయిపోతుంది, రేపు అంతా ఇంకా బాగా బ్యూటిఫుల్ క్లాస్. అంటే ఏదైతే మనకి ఇప్పుడు మనకి ఇచ్చిన పేపర్ అంతా నచ్చిందండి, నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను. మనకి ఇచ్చిన పేపర్ మనం రివ్యూ చేసుకున్నాము, చాలా చెప్పాము. రేపు చెప్పేదాన్ని మాక్సిమం వస్తాయి, నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను ముందు. ఇది చాలా పచ్చగా సెట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్. ఇప్పుడు ఇచ్చిన మాక్ టెస్ట్ చాలా, అంటే ఇలా పేపర్ తిప్పారు, ఫస్ట్ 4 పేజీలు తిప్పారు, ఆ 4 పేజీలు వచ్చింది. అర్థమవుతుంది మేడం. ఈ 3 days క్లాస్ అటెండ్ అయ్యాక రేపు 9th మార్క్ టెస్ట్ ఉంది. సో మార్క్ టెస్ట్ రాసినప్పుడు రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. సార్ పేపర్ అయితే ఉండదు ఇవాళ ఇచ్చినట్టు పేపర్. ఎందుకంటే మనం ఇప్పటికీ కవర్ చేస్తున్న సబ్జెక్ట్ ఏదైతే ఇంకా రేపు క్లాస్ లో ఏదైతే ఉందో రేపు క్లాస్ మేజర్ సబ్జెక్ట్ కవర్ అవుతుంది. చూస్తాం అనమాట. ఇప్పుడు నాకు మేడం 9th కూడా ఇదే పేపర్ ఇస్తాడు మేడం. 9th పేపర్ ఇస్తారు కానీ పేపర్ ఇంకొంచెం మారుతుంది కదండి, అది సేమ్ పేపరే ఇస్తాడు.
అన్నీగా 90% ఉంటదండి. యాక్చువల్ ఎగ్జామ్ ఎప్పుడు సార్? 14th. 14th. అండి. ఆ పేపర్ ప్రతి టఫ్ గా ఉంటుంది అని నేను అంటున్నా. ఈ మాక్ ఉన్నట్టుగా పేపర్ ఉండదు అంటున్నా. అది ఈజీగా ఉంటుంది మేడం ఇంకా కొద్దిగా. ఇంతకన్నా ఈజీగా ఉంటుందా ఇవాళ ఇచ్చిన దానికన్నా? కొద్దిగా ఈజీగా ఉంటుంది. అంటే ఇంత టఫ్ ఉండకపోవచ్చు మేడం. అదే ఆర్టిస్టిక్ గా ఆర్టిస్టిక్ గా ఉంటుంది కరెక్టే. అన్ని ఏంటంటే అలా కాదండి, ఇవన్నీ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ వీటిని బేస్ చేసుకుని ఉంటాయండి. నెంబర్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సరే సార్ అయితే ధన్యవాదాలు. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. కామ్రేడ్స్, రేపు కూడా సేమ్ క్లాస్ కంటిన్యూ అవుద్ది, మీరు ఎవరు మిస్ అవ్వద్దు. ఓకే సార్, ఓకే. శని ఆదివారాలు ఏంటన్నది రేపు ఒకసారి మేము ఆలోచించి శనివారం ఆదివారం ఏం పెట్టుకుందాం అనేది చెప్దాం. ఇంగ్లీష్ పెట్టుకుందామా శని ఆదివారాలు? ఇంకా అడగాలి, మేడం అడగాలి. ఇంగ్లీష్ పెట్టాలి సార్, ఇంగ్లీష్ పెట్టాలి సార్, ఎందుకంటే అది ఇంగ్లీష్ కూడా అవసరం. బాగా అవసరం. వర్క్ కదండి అది మొత్తం. అవును. సాటర్డే సండే ఇంగ్లీష్ పెట్టి అడుగుదాం మేడం, రేపు అడుగుతాను, అడిగి చేస్తాం. రేపు ఈ క్లాస్ 10 to 1 ఏదో కాస్త మీరే చూడాలి శని ఆదివారాలు. చూస్తాం. MD